దావీదు గారు చేసినటువంటి ఆయన రాసినటువంటి కీర్తన వలె, అవును ప్రభువా, మేము మా హృదయాలు అహంకారమే కలిగినవిగా కాకుండా ఉండలాగిన సహాయం దయచేయండి. మా కన్నులు మీదు నాకు చూచినటువంటివిగా కాకుండా ఉండలాగిన కృప చూపించు. నీతిగల దేవా, సర్వశక్తి సంపన్నుడా, నీ మందిరంలోనికి మమ్మల్ని నడిపించినారు. నీ జీవ వాక్యముల చేత మేమందరము కూడా ప్రభువా జీవించులాగున మాకు మీ శక్తిని అనుగ్రహించండి. అంతేకాకుండా ప్రభువా, మా దోషములను, మా పాపములను, మా అతిక్రమములన్నిటినీ తీసివేయండి. అంతేకాకుండా ప్రభువా, ఈ చదవబడిన లేఖనముల గుండా మా అందరితో కూడా మీరు మాట్లాడమని, మాకు కావలసిన ఆత్మీయ ఆహారాలు దయచేయమని, ఏదైతే కొదువుగా ఉన్నదో, ఏదైతే లోటుగా ఉన్నదో సమస్తమును సరిచేయమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మాత్రమే ఈ కూడిక జరుగులాగునా, అంతేకాకుండా ఆయన బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ పరిశుద్ధాత్మ సంచారమును మా మధ్యలో జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఈ వారం అంతా కూడా వ్యక్తిగతంగా నేనైతే బాగా ఆనందపడుతూ ఉన్నాను. ఆదివారం దినం మొదలుకొని ఇప్పటి వరకు వర్తమానం వెంబడి వర్తమానం అందించడం జరుగుతూ ఉంది. ఆదివారం ఇక్కడ, సోమవారం అక్కడ. ఎందుకంటే ఎక్కడికైతే మేము కూటములకు వెళ్ళామో అక్కడ 5 కూటములు, నిన్న 3 కూటములు, ఈరోజు ఒక కూటమి, రేపు ఒక కూటమి. ఈ వారం అంతా కూడా ఆశీర్వాదకరంగా సాగుతుంది. మీరందరూ కూడా ఆ వర్తమానాల చేత ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. రేపటి దినంలో కూడా ఒక కూడిక ఉన్నది. అది బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్ని గంటలకు ప్రారంభమవుతుందంటే, 11 గంటలకి సరైన సమయానికి ప్రారంభమవుతుంది. 11 అంటే 11:30కి పెడతారులే అన్నట్టుగా ఉండదు. 11 గంటలకి ప్రారంభమవుతుంది. మంచిది, చాలా సంతోషము. మీరు కూడా ఆ వాక్యాల చేత, ఆ అంశాల చేత మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. ఆ వాక్యమే మనల్ని మార్చగలిగేది. వాక్యము చేతే మనలో ఉండేటువంటి జీవము మరింతగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మన సొంత ఉద్దేశాలను బట్టి, మన సొంత జ్ఞానాలను బట్టి, మనుషుని జ్ఞానాన్ని బట్టి ఏది జరగదు. కేవలం వాక్యానుసారమైనటువంటి విషయాల చేతే మనం బ్రతుకుతామయ్యా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరికీ ఆయన తన గ్రహింపు శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కొంత మట్టుకు గమనించుదాం. ప్రతి ఆదివారం వస్తున్నటువంటి ఒక సిరీస్ నడుస్తుంది మన దగ్గర. అది కూడా ఒక 2 భాగాల్లో ముగియబడుతుంది. కానీ ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందు తీసుకొచ్చాను నేను. ఇక్కడ దావీదు గారు కీర్తనల గ్రంథము 131వ కీర్తన, దానిలో దావీదు గారు అంటారు, 3 వచనాలు ఉన్నాయి కదా, చాలా చక్కగా వినండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. జాగ్రత్తగా వినాల. అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు. తర్వాత, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. అంటే ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు దావీదు గారు. ఏవో కొన్ని గొప్పమైన విషయాలు ఉన్నాయంట, వాటిని ఆయన నేర్చుకోవట్లేదు, అభ్యాసం చేయట్లేదంట. ఏవో కొన్ని అందని విషయాలు ఉన్నాయంట, వాటిని కూడా పట్టుకోవడానికి నేను ప్రయత్నం చేయట్లేదు ప్రభువా, నిమ్మలించి కూర్చున్నాను, సముదాయించుకొని కూర్చున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న నా పరిస్థితి ఎలా ఉందంటే అని మొదలు పెడుతూ ఆయన ఉపమానంగా లేదా పోలికగా చెప్పుతున్న విషయాన్ని గమనించాను. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇంగ్లీష్లో ఏమంటుందంటే 2వ వచనము, షూర్లీ ఐ హ్యావ్ బిహేవ్డ్ అండ్ క్వైటెడ్ మై సెల్ఫ్ యాజ్ అ చైల్డ్ దట్ ఈస్ వీన్డ్ ఆఫ్ హిజ్ మదర్.
మై సోల్ ఈవెన్ ఐజ్ ఎ వీన్డ్ చైల్డ్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం కూడా లైక్ ఎ వీన్డ్ చైల్డ్. అంటే లైక్ ఎ వీన్డ్ చైల్డ్ అంటే చనుపాలు విడిచిన పిల్లవాని వలే అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. చనుపాలు విడిచిన పిల్లవాని వలే అని అర్థం. అయితే ఇక్కడ ఆయన పోలికలో మాట్లాడుతున్న విషయానికి దాని పైన మాట్లాడుతున్నటువంటి మాటకి అద్భుతమైన సంబంధాన్ని కలిగే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు, నేను ఇప్పటి వరకే కొంత అభ్యాసం చేశాను. మంచిగా గమనించాను ఆ 3 వచనాలే. కొంత అభ్యాసం చేశాను, కొంత గొప్పవైన వాటిని కొన్నిటిని నేను కనుగొని ఉన్నాను, నేర్చుకొని ఉన్నాను. కానీ ఇంకా నేను అందుకోలేని కొన్ని ఉన్నాయి. అవి గొప్పవైనవి కానీ లేదా ఇంకా బలమైనవి కానీ వాటిని ఇంకా నేను అభ్యాసం చేయలేదు. సముదాయించుకుంటున్నాను, నేను అభ్యాసము చేసుకునట్లేదు. నేనేం చేస్తానంటే నన్ను నేను సముదాయించుకొని ఒక తల్లి దగ్గర ఉండేటువంటి అప్పుడే పాలు విడుచుచున్నటువంటి ఒక పిల్లవాని వలె ఉన్నాను అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించాల. అంటే ఆయన ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, పాలు తాగే వయస్సులో ఉండి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. పాలు తాగడం వదిలేసిన వెంటనే నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఇప్పుడు నా స్థితి అదే. కానీ ఈ స్థితి దాటగానే నా హృదయం నిమ్మలపరుచుకోకుండా సముదాయించుకోకుండా ఉంటే గనక తర్వాత నేను అభ్యసింపవలసినటువంటి గొప్ప సంగతులు కూడా ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఇక అర్థమవుతుంది. ఒకటి, పాలు తాగేటువంటి పిల్లవాని యొక్క స్థితిగతుల్లో ఉన్నప్పుడు కొన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వచ్చిన స్థితి పాలు తాగి పాలు విడిచిన వాని స్థితిలో ఉన్నాను. ఇప్పుడున్న నేనున్న ఈ పాలు విడిచిన ఈ స్థితిలో కూడా ఏమంటారు చూడండి, అక్కడ నేను అందరి వాటి అందైనను గొప్ప వాటి అందరికి అభ్యాసం చేసుకోలేదు నేను. ఎందుకంటే నేను ఇప్పుడే పాలు విడిచిన వానిలాగా ఉన్నా. ఇస్తారా? పాలు తాగిన వయసులో కొంత నేర్చుకున్నాను. ఇప్పుడు నా ప్రస్తుత స్థాయి పాలు విడిచిన వాని వలె ఉన్నాను. ఇంకా నేను అందుకోవలసిన వాటివి గొప్పవైనవి కొన్ని ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఎసానో మీకు ఆ వచనం అర్థమయ్యాయి కదా. ఈ 3 స్థాయిల్లో ఆయన చెప్తా ఉన్నాడు. ఒకటి పాలు తాగే వయసులో, రెండవది పాలు విడిచిన వెంటనే, తర్వాత కూడా గొప్పవైనవి అందనివి కొన్ని ఉన్నాయి, వాటిని అభ్యాసం చేసే స్థాయిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ద 3 stages. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సందర్భానుచితంగా ఈ రోజున వీనింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. వీనింగ్ అంటే తెలుగులో వీనింగ్ అంటే పాలు విడిచి దినము అంతే. కాకపోతే ఈ మనం ఉండే ఈ ప్రాంతీయతలో అందరికి అర్థమైనట్టు చెప్పాలంటే అన్నప్రాసనము కదా. కానీ అది మన పదం కాదు కదా, మన పదము కాదది. బట్ ఎనీవే అందరికి అర్థమైనట్లుగా అది వాడుతూ ఉంటారు. వీనింగ్ అంటే పాలు విడిచేటువంటి దినము. దీన్ని గురించి చాలామంది అంటారు, ఏమని, దీనికి అంత ప్రాధాన్యత ఏముందయ్యా అని అంటారు. దీనికి భౌతికమైన ప్రాధాన్యతయు ఆత్మ సంబంధమైన ప్రాధాన్యత 2 ఉన్నవి కాబట్టే బైబిల్లో అనేక మంది పరిశుద్ధులు దీని గురించి మరలా ప్రస్తావించారు. ఆమేన్. మనం దీన్ని బైబిల్లో నేరుగా చూస్తాం. ఇక్కడ ఆదికాండంలో గమనిస్తాం. ఆదికాండము 28వ అధ్యాయాన్ని గమనిస్తాం. 21వ అధ్యాయం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. 8వ వచనం, 21వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అంటాడు. అక్కడ చూడండి, లేఖనాలు చెప్తా ఉంటాయి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాల. మన తండ్రి అయినటువంటి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని ఆచారాల్ని చేయడాన్ని సమర్థించడు. విగ్రహములే కానీ విగ్రహారాధన సంబంధ ఆచారాలనే కానీ ఎన్నటికీ కూడా ఆయన ఇష్టపడడు. వాస్తవమేనా? ఇప్పుడు దేవుడికి స్నేహితుడైనటువంటి అబ్రహాము ఒకవేళ నిజంగా అన్యాచారము చేయగలిగి ఉండేవాడా,
లేదా ఆయన తెలియకుండానే ఆ విగ్రహారాధన ఆచార సంబంధమైన కార్యం చేయబోతూ ఉంటే స్నేహితుడుగా ఉన్న తన తండ్రి ఆపకుండా ఉంటాడా? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక తప్పిదం చేస్తూ ఉన్నాడు, దాని వలన వాడికి నష్టం కలుగుతుందని తెలుసు నాకు. నేను స్నేహితులను నేనేం చేస్తాను? వాడిని ఖచ్చితంగా అడ్డగిస్తాను, వాడిని ఖచ్చితంగా నిలుపుకుంటా నేను. ఎందుకంటే చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, బైబిల్ అంతట్లో ఈ వీనింగ్ గురించి ఇక్కడ ఒక చోటే, ఆది కాండంలో ఒక చోటే ఉంటుంది, ఇంకెక్కడ కనబడదు, మెసేజ్లో కూడా మీకు కనబడదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. వారికి లేఖనముల యందు ఉన్నటువంటి స్పష్టత పట్ల ఇంకా ప్రత్యక్షత కావాలా. కానీ ఇక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు పాలు విడిచిన దినమున ఒక గొప్ప విందు చేశాడు. ఎందుకంటే పాలు విడిచిన దినం అనేది అద్భుతమైనటువంటి దినం. అది ఆ రోజు నుంచి ఆ శిశువు అత్యంత బలమైన ఆహారాన్ని తీసుకోవడము, ఎదుగుదలలో వేగం పెరగడము, నేర్చుకోవడంలో వేగం పెరగడము, దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక నెరవేర్పు జరిగించడానికి అత్యంత వేగవంతంగా ఎదిగే దశ అదే. కానీ చాలామందికి ఈ విషయాలు అర్థం కాల. ప్రశ్నించేవారు ఉంటారు, పర్వాలేదు, దేవుడి వారికి స్పష్టత దయచేయనుగాక. కానీ పాలు విడిచిన దినం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ భౌతిక సంబంధంగా జరిగిన కార్యం ఇది. అయ్యా, అబ్రహాము గారు చేసింది భౌతిక సంబంధంగానే తన కుమారుడు పాలు విడిచే దినం రాగానే ఒక గొప్ప విందు చేసేసాడు. ఆమేన్. కానీ ఈ రోజున ఉన్నటువంటి మనము ఈ భౌతికమైనటువంటి పాలు విడుచుట అనేటువంటిది మనం భౌతికంగా తీసుకునే వ్యక్తులుగా లేము. ఎందుకంటే పాత నిబంధనల సమస్తము మనకు ఇప్పుడు దృష్టాంతాలుగా పెట్టబడ్డవి. అవి దృష్టాంతాలుగా పెట్టబడ్డ విషయాలలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి పాలు విడిచే దినాల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దావీదు ఆ కీర్తన రాసేప్పుడు చిన్నపిల్లోడా పెద్ద పిల్లోడా? పెద్దవాడే. కానీ ఆయన నేను పాలు విడిచినటువంటి పిల్లవాని వలె ఉన్నానని రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన భౌతికమైన ఉద్దేశంతో రాయట్లేదు, ఆయన తనకున్న స్థితిగతుల్ని ఆత్మీయమైన కోణం కూడా రాస్తున్నాడు. ఆయన చిన్నపిల్లోడు ఉండి రాయలేదు, పెద్దవాడై ఉండి భౌతికమైన విషయాలను అక్కడ ఉన్నటువంటి ఇది ఉపమానము లేదా కొలత రూపంలో రాస్తూ నేను అలాంటి ఒక స్థితిలో ఉన్నానయ్యా అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు వీటిని స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా వీటిని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. యెషయా గ్రంథము 28వ అధ్యాయము ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము దానిలో 9వ వచనాన్ని మనం గమనించినాం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లి పాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక. చాలు. ఇక్కడ దేవుడి యొక్క లేఖనాలలో ఏముంటుందంటే, విద్య ఎవరికి నేర్పించబడుతుంది? ఇక్కడ వర్తమానము ఎవరికి తెలియజేయబడుతుంది అని రాయబడింది కదా. మంచిది. కానీ దీని సరి అయిన అర్థాలను పట్టుకోగలగాలి అంటే దీనిని ఇంగ్లీష్లో రాయబడినటువంటి పదాల్లోనే దీని సరైన అర్థాలు పట్టుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు తెలుగులో ఆ తర్జమాల్లో ఉండేటువంటి ఆ పొరపాట్ల వలన సరైన అర్థాన్ని పట్టుకోలేవు. ఎందుకంటే ఈ వచనాన్ని ఇప్పటికీ మనం పలుమార్లు చదివేశాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయాన్ని పలు రకాల బోధకుల ద్వారా పలు రకాల కోణాల గుండా విన్నాం మనం. కానీ ఇంగ్లీష్లో ఒకసారి ఈ విషయాన్ని మనం గమనించాలా. అక్కడ ఇంగ్లీష్లో దేవుడు అంటాడు చూడండి, whom shall he teach knowledge. ఏంటది నాలెడ్జ్ అంటే? తెలుగులో జ్ఞానము. ఎస్ఆర్ అంతేనా కదా? తెలుగులో తర్జమా ఏమొచ్చింది అక్కడ? విద్య. అంతేనా? తర్వాత చూడండి, and whom shall he make to understand doctrine. ఏంది? అయ్యో, ఎందుకంటే తెలుగులో చదువుతుంటే ఎలా కనపడుతుంది అంటే, విద్య ఎవరికి నేర్పించాలి?
వర్తమానము ఎవరికి తెలియజేయాలి అని రాయబడి ఉంటుంది. కానీ సరైన అర్థాన్ని మనం ఇంగ్లీష్లో నుంచి ఇప్పుడు తీసుకొచ్చి పెడితే అని అంటాడు, హూమ్ షల్ టీచ్ ది నాలెడ్జ్. జ్ఞానము ఎవరికి బోధించాలి? బోధ అంటే ఇంగ్లీష్లో టీచింగ్. టీచింగ్నే బోధ అంటారు, సరైన డిక్షనరీ మీనింగ్స్. జ్ఞానాన్ని ఎవరికి బోధించాలి? డాక్ట్రిన్ని, సిద్ధాంతాన్ని ఎవరికి అర్థమవునట్లుగా చేయాలి? ఎస్ ఆర్ నో? ఎవరికి? పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా అని రాయబడుతూ ఉంది. ఎస్ ఆర్ నో? తెలుగులో ఉన్న పదాలను పట్టుకుంటే వర్తమాన అంశం కోణం మారిపోతుంది. బట్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇక్కడ అసలైన విషయాలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ టు అండర్స్టాండ్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతము. సిద్ధాంతమును గ్రహించినట్లుగా ఎవరు చేస్తారు అన్న చోట తెలుగు తర్జుమాలో వర్తమానమును ఎవరికి తెలియజేయను అని రాయబడింది. కరెక్టేనా? కానీ అయ్యా కొద్ది నిమిషాలు ఇక్కడ నేను కొంత సమయాన్ని ఇక్కడ గడిపే ప్రయత్నం చేస్తాను అని అంటాడు, హూమ్ షెల్ హీ టీచ్ నాలెడ్జ్. జ్ఞానము ఎవరికి నేర్పించబడుతుంది? చనుపాలు విడిచిన పిల్లలక? జ్ఞానం అంటే ఏంటయ్యా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడే జ్ఞానము. ఎస్ ఆర్ నో? పరిశుద్ధమైన దేవుని గురించినటువంటి సంగతులే జ్ఞానము. ఆబ్వియస్లీ కరెక్ట్. ఇప్పుడు దేవుడి యందు భయభక్తులు నేర్పించాలి. ఇప్పుడు నేను దొరకబట్టి జేసన్ గారిని కూర్చోబెట్టి వాడికి దేవుని గురించి భయం చెప్తా, ఎందుకంటే జ్ఞానం నేర్పిస్తా. నేర్చుకుంటాడా వాడు? లేదా పాలు తాగే పిల్లలు ఉంటారు, చిన్న కొడుకున్న డివైన్, వాడికి నేర్పించుదురా? వాడు నేర్చుకుంటాడా? యెహోవా యందు భయభక్తుల గురించి నాలెడ్జ్, జ్ఞానం అంటేనే అది. నేర్చుకోగలుగుతాడా? ఇప్పుడు జ్ఞానమే నేర్చుకోలేకపోతారు. జ్ఞానం అంటే ఏంటయ్యా? జ్ఞానానికి వివేచనకి వ్యత్యాసం ఏంటి? నాలెడ్జ్ అండ్ విజ్డమ్. కరెక్ట్. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడము జ్ఞానము. అది మంచిదా కాదా, ఎలా వాడాలి ఎలా వాడకూడదు, అది ఏమై ఉన్నదో అని గ్రహించుటే వివేచన, బుద్ధి. ఇప్పుడు మీరు ఎన్నడూ చూడని ఒక వస్తువు చూపించారు మీకు, మెడికల్గా కానీ లేకపోతే మెకానిక్లో సైడ్ కానీ, మీకు ఎప్పుడు తెలియని ఒక వస్తువు తీసుకొచ్చి మేము ముందు పెట్టారు. ఇదేంటయ్యా అంటే మీరేం చెప్తారు? ఏమో తెలీదు నాకు ఇది. సార్ మొన్న మధ్యలో మీ పిల్లలకు చూపించా, ఒక పైప్ లాంటిది ఒకటి చూపించా. ఇదేంటన్నానంటే ఏమో తెలియదన్నా. ఒకరు అంటారు ఇది ఇంజెక్షన్ కావచ్చు, లేకపోతే ఇది అది కావచ్చు, ఇది కావచ్చు అన్నారు. తర్వాత కాదు నాన్న దీన్ని ఈటీ ట్యూబ్ అంటారా అని చెప్పా. ఈటీ ట్యూబ్ అంటే నోట్లోంచి ఇట్లా పెట్టి వెంటిలేషన్ కోసం పెట్టేది. తర్వాత ఇప్పుడు ఏదో చెప్పానుగా, ఇది ఏంటిది రా అన్నాను, అడిగా. ఈటీ ట్యూబ్ అన్నా. దేనికోసం వాడతారా అని అడిగా. తెలీదన్నా అన్నారు. అది ఏంటిదో అన్న జ్ఞానం అయితే వచ్చింది, కానీ దేనికోసం వాడతారన్న వివేచన బుద్ధి రాలేదు. ఈ రెండు వేరు వేరు విషయాలు కదా. అది ఏంటిదో అన్న జ్ఞానం వేరు, అక్కడ దేనికోసం వాడబడుతుంది అన్నటువంటి వివేచన బుద్ధి వేరు. ఈ రెండు వేరు వేరు విషయాలు. అందుకే యెషయా గ్రంథంలో నా సేవకుడు రాబోతున్నాడు అని చెప్పబడుతున్న చోట కూడా అతడి పైన జ్ఞాన వివేచనముల ఆత్మ కుమ్మరించబడిన రాయబడుతుంది. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. కాసేపు వాక్యంలో స్టడీగా వెళ్దాం, ముందుకి స్టడీ చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్దాం. కానీ ఎందుకో తెలియని ఒకటువంటి బాధ ఏంటంటే జ్ఞానం నేర్పించడంలోనే అనేకులు కుంటుపడిపోయారు. నమ్మాట జాగ్రత్త వినాల. జ్ఞానము కొత్తదైన విషయాలు నేర్పించడంలోనే కుంటుపడిపోతున్నారు. అలాంటిది రెండవ మెట్టైనటువంటి టు అండర్స్టాండ్ ది డాక్ట్రిన్, సిద్ధాంతాలను అర్థం చేసుకున్నట్లుగా చేయడము అంత స్థాయి వరకు రాలేదు. నా మాట గ్రహించగలుగుతున్నారా? మొదటిది నాలెడ్జ్, రెండవది సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే స్థాయి వరకు రావాలా. కరెక్టేనా? నాలెడ్జ్ సిద్ధాంతంగా ఎప్పుడు మారుతుందో తెలుసా? నాలెడ్జ్ అనేది ముందు అది ఒక మాటగా ఉండాలా, తర్వాత క్రియగా ఉండాలా, తర్వాత బోధ అవ్వాలా, బోధ తర్వాత అది సిద్ధాంతం అవ్వాలా. ఎందుకంటే ఇది మన సంఘకాలంలో
పరిశుద్ధాత్ముడు మనకు చూపించిన క్రమం అది. అంతేనా? జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది సిద్ధాంత రూపకంలో మారడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ కదా. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో నాలెడ్జ్ దగ్గరే కుంటుపడిపోతున్న వ్యక్తి టు అండర్స్టాండ్ ద డాక్ట్రిన్ దగ్గరికి రావడం అనేది కష్టంగానే కనబడుతుంది. దీనినే అక్కడ ఉన్నటువంటి దావీదు గారు 131 కీర్తనలు చెప్తాడు, నేను పాలు తాగినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాను, ఇప్పుడైతే పాలు విడిచిన వారి వలె ఉన్నాను, ఇంకా నేను గ్రహింపలేని పొందలేని సంగతులు ఉన్నాయి అంటున్నాడు. గ్రహించగలుగుతున్నారా? ఆమేన్. అట్లే ఈ సిద్ధాంతం వరకు మార్చబడే అన్న మాట చూసారా? ఇదంతా అట్లా పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎంట మెసేజ్లో సిద్ధాంతం అంటేనే భయపడుతున్నారు. ఏంటది? సిద్ధాంతం అనే పేరెత్తితే భయపడుతున్నారు, డాక్ట్రిన్ అనే పేరెత్తితే భయపడుతున్నారు. సిద్ధాంతాలా? అయ్యో మనకు సిద్ధాంతాలు లేవుగా, క్రీస్తే మన సిద్ధాంతం కదా, సిద్ధాంతాలు సంఘ శాఖల్లో ఉంటాయిగా, సిద్ధాంతాలు మన దగ్గర ఎందుకు ఉంటాయి, మనది వర్తమానము, మనలో సిద్ధాంతాలు లేవు అన్నారు. ఏమన్నారు? నిజంగానే బయట అంత ఇదే మాట, బయట జరుగుతున్న తంతంతా ఇదే. ఇంకొంచెం స్పష్టత కావాలి వాళ్ళందరికీ. నేను ఈ రోజున మీకు కొంతసేపు సిద్ధాంతం దగ్గర మాట్లాడిపోజేసిన తర్వాత ఈ పాలు, ఈ నాలెడ్జ్, బలమైన ఆహారము, సిద్ధాంతాల దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. ఆమేన్. లాస్ట్కి ఒక అమ్మాయికి తీసుకొచ్చి బలమైన ఆహారం పెట్టేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిద్ధాంతం అంటేనే నేడు ఉన్నటువంటి ఈ వర్తమాన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా భయాన్ని కలగజేసే విషయం అది. ఓమో ఏంటది? సిద్ధాంతం 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 అలాగే చేస్తున్న దినాలు ఇవి. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడింపు చేస్తున్నప్పుడు నాలెడ్జ్, ఒక విషయం తెలియపరచబడిన మొదలుకొని అది సిద్ధాంతంగా మార్చడానికి అనేకమైన దశలు ఉన్నాయి. అది మాట ఏమవ్వాలి? క్రియ అవ్వాలి. క్రియ బోధగా మార్చబడాలి. ఈ బోధ సిద్ధాంతంగా మార్చబడాలి. దీనిని గురించి యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఈ సిద్ధాంతాన్ని ఎవడు అర్థం చేయనట్లుగా చేస్తాడు? ఎవరికి చేస్తాడు? పాలు తాగే పిల్లలకి సిద్ధాంతాలు అర్థమవుతాయా? పాలు విడిచిన వాడికైనా అర్థమవుతాయా? ఎవరు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేయనట్లుగా చేసేది ఎవడు? ఎవడికి అర్థమవుతాయి అని అంటున్నాడు అక్కడ. అయితే ముందు బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాల గురించి మీకు కొన్ని విషయాలు చూపించాలి. అసలు బైబిల్ మొత్తం కూడా సిద్ధాంతాల్లోనే ఉంది. ఎంటైర్ బైబిల్ అంతా కూడా డాక్ట్రిన్స్తోనే నింపబడ్డది. అసలు బైబిల్ అంటేనే డాక్ట్రిన్, బైబిల్ అంటేనే డాక్ట్రిన్. కానీ బాబోయ్ వీళ్ళు సిద్ధాంతాల మీద కట్టుకున్నారు ఈ సంఘాన్ని. దేని మీద? పునాదుల మీద కాదు, సిద్ధాంతాల మీద కట్టారు అని ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే స్పష్టత లేకపోవడం వల్లే మనం పొరపాటు అనడానికి కూడా లేదు. కానీ చాలామంది దీని గురించి నిజంగా వారికి అవగాహన కలగడం లేదు. కానీ దేవుడి యొక్క లేఖనాల్లో ముందు ఈ సిద్ధాంతపరమైన విషయాలు మనం కనిపెట్టగలుగుతాం. ముందు మీకు కొన్ని విషయాలు, బైబిల్ మొత్తం అంతా కూడా సిద్ధాంతాల మీద ఉంది అనే విషయం నేను చూపిస్తాను. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలి కొరియలు, టేబుల్ మీద కొత్త మార్కర్స్ ఉంటాయి తీసుకురా. చదువు. నా వాక్యము మంచు వలెను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, లేత గడ్డి మీద పడే చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను, పచ్చిక మీద కురిసే వర్షం వలె ఉండును. ఏది? నా ఉపదేశము. ఒకసారి ఇంగ్లీష్లోకి రండి. కమ్ టు ఇంగ్లీష్ వర్షన్. యారా ఉంటుంది, చదువు. మై డాక్ట్రిన్. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరు ఉపదేశము? దేవుడిది. ఆయన అంటున్నాడు మై డాక్ట్రిన్. డాక్ట్రిన్కి ఇక్కడ సమస్యలు వచ్చిందంటే తర్జమాలలో ఒక చోట బోధ అని రాస్తాడు, ఒక చోట ఉపదేశం అని రాస్తాడు, ఒక చోట వినపం అని రాస్తాడు. కానీ సరి అయినటువంటి అర్థాలను తీసుకొస్తే గనక ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు ఏ నియమాలైతే ఇజ్రాయేలులకు ఇచ్చాడో,
కట్టడలుగా, సూచనలుగా, ఆజ్ఞలుగా వారు పాటించడంలో తప్పిపోకుండా ఉండడానికి చెప్పిన ప్రతి సంగతులను ఆయన అంటాడు, ఇవి నా ఉపదేశములు, దీస్ ఆర్ మై డాక్ట్రిన్స్. నా సిద్ధాంతాలు ఇవి నా సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల ప్రకారంగానే మీరు స్వతంత్రించుకొనబోచున్నటువంటి కానానులో తప్పిపోకుండా ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. కానీ ఎందుకో ప్రజలకి డాక్టర్ అనే పదంతో స్పష్టత లేక దాన్ని తృణీకరించేశారు. చాలా జాగ్రత్తగా గమనించాలా. తర్వాత మరొక వచనాన్ని చూపిస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. సామెతలు 4:2. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి, నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటుంది. చాలు. ఇంగ్లీష్లో ఏమంటే తెలుసా? సెకండ్ వర్స్ ఏముంది? ఫర్ ఐ గివ్ యూ గుడ్ డాక్ట్రిన్. అంటే దాని అర్థం గమనించాలా, మంచి గమనించాలా. రాజుగారు రెండో పెళ్ళానికి అనారోగ్యం వచ్చిందంటే అంటే 2 పెళ్ళిళ్ళని మొదటి పెళ్ళం కూడా ఉందని అర్థం. ఆమె ఆరోగ్యంగా ఉందని అర్థం. ఎస్ ఆర్ నో? అంతే కదా. నేను నీకు మంచి సిద్ధాంతాన్ని ఇస్తాను అంటే చెడ్డ సిద్ధాంతాలు కూడా బయట ఉన్నట్టేగా. దేవుడు అసహించుకున్నవి చెడ్డ సిద్ధాంతాల్ని. కానీ ఆయన అంటాడు, ఫర్ ఐ గివ్ యూ గుడ్ డాక్ట్రిన్. మంచి సిద్ధాంతాన్ని ఇస్తానయ్యా నీకు, కానీ నాకు సిద్ధాంతం వద్దు ప్రభువా. ఏంటిది? నాకు సిద్ధాంతం వద్దు ప్రభువా. ఇలా అనే వారి దగ్గరికి వస్తున్నా. మీకోసం ఈ గడియ వర్తమానికులు బలమైన గుడ్డలు విసిరేసాడు, అత్యంత భయంకరంగా విసిరేసాడు. కానీ దేవుడు అంటాడు, ఫర్ ఐ గివ్ యూ గుడ్ డాక్ట్రిన్. మంచి సిద్ధాంతం ఇస్తా నీకు, మంచి సదుపదేశాన్ని ఇస్తానంటాడు ఆయన. అందా. తర్వాత మరొక విషయాన్ని చూపిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనాన్ని గమనించుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ ఉన్నారంట వాళ్ళు. ఏలయనగా శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను కదా. ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. And it came to pass when Jesus had ended saying these things, the people were astonished. at this doctrine. The people were astonished at his doctrine. ఆయన చేస్తున్నటువంటి సిద్ధాంత బోధలకు అక్కడున్న ప్రజలు విని ఆశ్చర్యానికి గురవుతున్నారు కదా. అక్కడ ఏమని రాబడ్డది? హిజ్ డాక్ట్రిన్. ఎవరిది? క్రీస్తు యొక్క డాక్ట్రినా? క్రీస్తు యొక్క సిద్ధాంతమా? అయ్యా మీరు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి, మంచిగా రాసుకోండి, గ్రహించండి. ఎన్టీఆర్ మెసేజ్లో ఉన్న గలిబిలికి సంబంధించిన విషయాలు ఇవి మంచిగా పట్టుకోండి. అక్కడ అంటాడు, అక్కడున్న ప్రజలు ఈయన చేస్తున్నది చెప్తున్నది అంతా విని 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 ఎలా చెప్తున్నాడు? ఈయన అధికారంతో చెప్తున్నాడు. ఈయన ఎలా చెప్తున్నాడు? అధికారంతో. తెలుసా మీకు, ఒక నిజమైన సరి అయిన బోధ అధికారంతోనే ఉంటుంది, బతిలాడుతూ ఉండదు. నిజమైన సరి అయిన బోధ ఆదరణను కలగజేయాలి, తప్పు చేస్తున్న దాన్ని ఖండించాలి కూడా. నిన్న తెస్సలోనికీయుల రాసిన పత్రికలో మాట చూసాం, ఏమని? అన్యాయంగా నడుచు వారిని బుద్ధి చెప్పుము. అవునా కదా? యేసు ప్రభువు బోధించుండగా 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ, మీ లెక్కనే. మంచిగా గమనించాలా. యేసు ప్రభువు బోధించేప్పుడు ఎదురుగా 12 మంది శిష్యులు ఉన్నారు, మీరున్నట్టుగానే. ఇప్పుడు దాంట్లో ఒకడు తప్పిదం చేశాడు. ఎవరు? ఒక వ్యక్తి తప్పిదం చేశాడు. ఆ తప్పిదం చేసిన వాడిని ఇప్పుడు యేసు ప్రభువు ఎట్లా బోధించాలా? మీరెవరు తప్పు చేయకండి, మీరందరూ బాగుండండి, మీరందరూ చక్కగా నడుచుకోండి అని చెప్పుంటే అందరికీ బాగా నచ్చేదేమో. కానీ ఆయన ఏం చేశాడంటే ఒక్కడినే టార్గెట్ చేసి, మీలో ఒకడు అప్పగించబోతున్నాడు, సాతాను సంబంధం అన్నాడు. అయితే యేసు ప్రభువు టార్గెట్ వర్తమానం చెప్పడం మొదలుపెట్టిండు. ఆయన ఏంటిది? టార్గెట్ వర్తమానం చెప్తున్నాడా?
అయ్యా బోధ అంటేనే మనల్ని సరిచేసేది, సిద్ధాంతం అంటేనే మనల్ని కడిగేది. అది మనకు ఆదరణయు అధికారంతో కూడుకున్నదియు గద్దింపునిచ్చేది. అసలు బోధ అంటే ఏంటో కూడా మీకు వర్తమానం చెప్తాను దానిపైన. ఎందుకంటే చాలామందికి పాస్టర్ చేసేది సరైన బోధ కాదు కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో. అందరూ ఏమనుకుంటున్నారంటే వ్యక్తిగత ఉద్దేశాలను బట్టి మాట్లాడారని కొంతమంది, లేకపోతే రకరకాల పరిస్థితులను బట్టి మాట్లాడి. ఇప్పుడు సమస్త సమాజం అంతా వింటుంది, మంచిగా వినండి, సమస్త సమాజం అంతా వింటుండగా యేసు ప్రభువు అందరికీ పరలోక రాజ్యం మర్మాల గురించి బోధిస్తుండగా ఆయన అంటాడు, ఈ శాస్త్రుల గురించి పరిసర గురించి జాగ్రత్త పడుడి అన్నాడు ఆయన. అయ్యా నువ్వు బోధించు, మమ్మల్ని టార్గెట్ చేసినావు ఏంటది? బోధించావు, మమ్మల్ని టార్గెట్ చేసావు, నువ్వు మమ్మల్ని చెప్పొచ్చుగా. కాదు, నీకు బోధ యొక్క లక్షణాలు యేసు ప్రభులో చూపిస్తాను. యేసు ప్రభు ఎలా బోధ చేశారో అలాగే మనము బోధ చేయాలి. ఆయన అడుగు జాడలో మనం నడవాలి. కొన్ని మార్లు తప్పిదాలను ఖండించినప్పుడు బాధ కలుగుతుంది, ఎవరికైనా కలుగుతుంది. 100% ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే ప్రతి మాట ముందు నన్ను కోసే బయటికి వెళ్తుంది. అది నేను చెప్పిన బోధకి నేను వెళ్ళి మోకరించి ఏడ్చిన దినాలు కూడా ఉన్నాయి. ప్రభు నేను ఇంకా బలపడాలి ఆయన అని. ఎవరు అతీతులు కాదు దానికి. కానీ అలా కాదు, అధికారంతో బోధిస్తుంటే ప్రజలకు నచ్చదు. శాస్త్రుల పరిచయాలకు మాత్రం నచ్చలే. ప్రజలు మాత్రం ఇలాంటి బోధ చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి ఈయన బోధ ఏంటి, ఈయన సిద్ధాంతం ఏంటి కదా, అక్కడ ఇంగ్లీష్లో డాక్ట్రిన్. ఈయన సిద్ధాంతం ఏంటి, అసలు ఇంత అధికారంతో ఉంది, ఇది ఎక్కడిదక్కడ ఖండఖండాలుగా నరికేస్తుంది ఏంటిది అని వారందరూ ఆశ్చర్యపడుతున్నారట. కానీ అక్కడ రాయబడిన మాట ఏంది, ఆయన సిద్ధాంతము, హిజ్ డాక్ట్రిన్ కదా. అంటే క్రీస్తుకి సిద్ధాంతం ఉందా? అయ్యా మీరు ఆమెనమని అంటారు, తర్వాత మెసేజ్లో సిద్ధాంతం లేదంటారు. లాస్ట్ వాళ్ళందరూ ఎంచేం మెసేజ్లో సిద్ధాంతాలు ఉండవు, క్రీస్తే మా సిద్ధాంతము. అదొక పాట కూడా ఉంటుందిగా, బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు, ప్రేమ తప్ప వేరే చట్టం లేదు, క్రీస్తు తప్ప వేరే సిద్ధాంతం లేదు. నేనేమో ఇన్ని సిద్ధాంతాలు పట్టుకొస్తున్నా, అయితే నేను అబద్ధ బోధకునే. ఆయన అంటాడు ఆయన సిద్ధాంతము, క్రీస్తుకు కూడా ఒక సిద్ధాంతం ఉందంటున్నాడు బైబిల్. ఎస్ సార్ నో. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఆయన చెప్పినటువంటి మాటను చూస్తే ప్రజలకు ఏమనిపిస్తుంది చూడండి. మార్కు సువార్త 1:27. మార్కు సువార్త 1:27. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇదంతా కొత్త బోధలాగా ఉందండి అని ఆజ్ఞాపింపగా. ఇంగ్లీష్లో చూస్తారా, ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను మిస్ అవుతాను సంఘంలో, నువ్వు ఉండాలా, చదువు తల్లి. And they were all amazed in so much that they questioned among themselves. వాళ్ళు ఎంతగా ఆశ్చర్యానికి గురైపోయారంటే వాళ్ళలో వాళ్ళే డిస్కషన్ మొదలు పెట్టుకున్నారు, ప్రశ్నలు మొదలు పెట్టుకున్నారు. ఏంటిది, ఈ యేసు కొత్తగా వచ్చి ఏదేదో చెప్తున్నాడే, నా పేరు కూడా యేసు భలే కుదిరింది, ప్రైజ్ ది లార్డ్ కదా. ఏంటి ఈ యేసు ఏదేదో కొత్తది చెప్తున్నాడే, ఒకళ్ళు డిస్కషన్, ఏమంటుంది దీన్ని, ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని వాళ్ళలో వాళ్ళ డిస్కషన్ మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళు ఏమని అంటున్నారట, సేయింగ్ వాట్ ఎ న్యూ డాక్ట్రిన్ ఇస్ దిస్. ఏంటి కొత్త సిద్ధాంతము, ఏంటది అయ్యా మీరు విన్నారా, ఏమన్నారు అక్కడ వాళ్ళు మాట్లాడు ఏమంటున్నారు, వాట్ ఈస్ దిస్ న్యూ డాక్ట్రిన్, ఏంటి కొత్త సిద్ధాంతము అడిగారా? మన జీవితాలు అదే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వారికి ఇదివరకు విన్న బోధలకి ఇప్పుడు వింటున్న బోధలకి ఈ కొత్త సిద్ధాంతాలు ఏంటి అని అనిపిస్తుంది. ప్రజలకు అదే అనిపించింది. అక్కడ యేసుక్రీస్తు వారు బోధించుచుండగా వారు ఇదివరకు ప్రవక్తల ద్వారా విన్న సంగతులకు ఈయన వచ్చి చెప్తున్న సంగతులకు పొంతన కనబడడం లేదు. కనబడకపోయేసరికి సమాజ మందిరాల్లో శాస్త్రులు పరిచయులు మందిరాల్లో కావచ్చు, సినగోగ్స్లో వారి యొక్క బోధకులు బోధించిన బోధ విని
తర్వాత యేసు ప్రభువు నేరుగా వచ్చి ఆయన బోధించిన సంగతులు వింటుంటే ఏంటి ఇంత కొత్త విషయాలు, ఈ కొత్త బోధ ఏంటి, ఈ కొత్త సిద్ధాంతాలు ఏంటి అంటే యేసుక్రీస్తు వారి సిద్ధాంతాల మీద కడుతున్నాడు ఆ సంఘాన్ని. వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానాలు. ఎస్ ఆర్ నో? అంతేనా? అయ్యా బైబిల్లో సిద్ధాంతం ఉందా, డాక్టరీన్ ఉందా? మరి బైబిల్లో డాక్టర్ ఉంటే మన వర్తమానంలో కూడా ఉండాలా? ఎందుకంటే దిస్ మెసేజ్ ఈజ్ అబ్సల్యూట్లీ కేమ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ అండ్ మెసేజ్ ఆర్ బోత్ ఆర్ పార్ట్. రెండు ఒకటే. అక్కడ సిద్ధాంతం ఉంటే ఇక్కడ సిద్ధాంతం ఉండాలా, అక్కడ లేకపోతే ఇక్కడ లేకూడదు. చేశారనో? ఇక్కడ జరిగిన కార్యం అదే. అక్కడేమో సిద్ధాంతం కనబడుతుంది బైబిల్లో, ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఏదో ఎక్కడెక్కడో 4-5 వచనాలు చూపించి సిద్ధాంతం ఉందంటేంటినా అని అనిపించుండొచ్చు. అయితే మీకు అసలు సిద్ధాంతం యొక్క ఫ్లో చూపిస్తా. ఏంటది? సిద్ధాంతం యొక్క ఫ్లో చార్ట్ చూపిస్తా. చూడండి మీకు మొట్టమొదటిగా యోహాను చూడండి. యోహాను పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం ఇంగ్లీష్లో చూడండి. యోహాను సువార్త యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం తెలుగులో చదవండి. మొట్టమొదటి అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే కదా. ఇంగ్లీష్ లో చూడండి అమ్మా మాట. జీసస్ ఆన్సర్డ్ దెమ్ అండ్ సెడ్ మై డాక్ట్రిన్ ఏంటది? అయ్యో గమనించాలి. ఏదేది మై డాక్టర్ అంటున్నాడు? ఎవరిది ఇది? క్రీస్తు సిద్ధాంతం. అంతేనా అమ్మ? తెలుగులో తప్పులు వస్తే సరి చేసుకొని రాసుకోండి. ఏంటది? మై డాక్ట్రిన్, క్రీస్తు సిద్ధాంతము. ఇది మొట్టమొదటి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఇది తండ్రి సిద్ధాంతంగా ఉండేది. తండ్రి సిద్ధాంతంగా ఉండేది కదా. తర్వాత ఇది ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ప్రవక్తల సిద్ధాంతాలుగా మార్చబడ్డది. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఐ గివ్ యూ ది గుడ్ డాక్ట్రిన్. కరెక్టేనా? డాక్ట్రిన్లలో గుడ్ డాక్ట్రిన్ ఉంటుంది, బ్యాడ్ డాక్ట్రిన్ అంటే మంచి ఉపదేశం ఉంటుంది, చెడు ఉపదేశం ఉంటుంది. మంచి సిద్ధాంతం ఉంటుంది, చెడు సిద్ధాంతం కూడా ఉంటుంది. అయితే ప్రవక్తలు కూడా సిద్ధాంతాలు ఉంటాయా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనను నేను నీ మీద మోపవలసిన కొన్ని తప్పిదాలు కనబడుతున్నాయి. అవి ఏవనగా విగ్రహములకు బలిచ్చు వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, బాలాకుకు నేర్పినటువంటి బిలాము బోధలో ఇంగ్లీష్లో. బట్ I have a few things against thee because thou hast there them that hold the doctrine of Balaam. The doctrine of Balaam. బిలాముకు సిద్ధాంతం ఉందా? అయ్యా మీరు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మం గారు తన యొక్క వర్తమానాలు చెప్తా ఉంటారు. ఆయన ప్రవక్త వర్సెస్ ప్రవక్త. ఎందుకంటే బిలాం ప్రవక్త ఉన్నప్పుడు మోషే ఉన్నాడా? అబ్సల్యూట్లీ ఉన్నాడు. అక్కడ ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన బిలాము వైపు ఒక తప్పుడు సిద్ధాంతం ఉంది అంటున్నాడు. అక్కడ బిలాం సిద్ధాంతం అని ప్రస్తావించాడు. ఎసార్నో? బిలాము వైపు బిలాము సిద్ధాంతంగా ప్రస్తావించినప్పుడు మోషే వైపు మోషే సిద్ధాంతం అని పెట్టాలిగా. అదే ఆ ధర్మశాస్త్ర గ్రంథము. ఎసార్నో? తండ్రి యొద్ద నుంచి 5 కాండముల గ్రంథాన్ని పొందుకున్న మోషే సిద్ధాంతము. అందుకే నచ్చాడు, మేము మోషే ధర్మశాస్త్ర సంబంధంగా ఉన్నవారమే కానీ వ్యభిచార సంబంధంగా వచ్చిన కాదయ్యా. మోషే మాకు తండ్రి, అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారేమో మీరు, కానీ దీస్ కిడ్స్ ఆర్ నాట్ ఫ్రమ్ మోషేస్ నైదర్ అబ్రహాం అంటాడు దేవుడు. మోషే యొక్క సిద్ధాంతం కూడా ఉంది. అందుకే ఇక్కడ ఒక్కసారి తండ్రి సిద్ధాంతము
ప్రవక్తల సిద్ధాంతంగా మార్చబడ్డది. తండ్రి సిద్ధాంతమే ప్రవక్తల సిద్ధాంతం, కానీ అది ప్రవక్తల చేతికి అప్పచెప్పబడగానే దానిలో కొన్ని మార్పులు చేర్పులు కలుగుతాయి, వివరణ పెరుగుతూ ఉంటుంది, అనేకమైన విషయాలు మనుషులు గ్రహించడం కోసం జోడించబడతా ఉంటాయి అక్కడుండే సమకాలీన పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఈ ప్రవక్తల సిద్ధాంతాలే ఏదైతే తండ్రిది ఉన్నదో యేసుప్రభు అంటారు, అసలు ఈ బోధ, ఈ సిద్ధాంతం నాది కాదయ్యా, నాకు సిద్ధాంతం ఉన్నది. అదే సిద్ధాంతాన్ని యూదులు, శాస్త్రులు, పరిచయం అందరూ వింటున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. వారు విని అసలు ఈ సిద్ధాంతం నాది కాదు, ఎవరిది? తండ్రిదయ్యా అంటున్నాడు ఆయన. అవునా? ఇప్పుడు యేసు ప్రభు వారికి సిద్ధాంతం ఉన్నట్టేనా? ఉన్నట్టే కదా? ఇంకొంచెం బలమైన ఆధారాలు చూపిద్దాం మనం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇంకొంచెం బలమైన ఆధారాలు చూపిద్దాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును. జాగ్రత్తగా వినండి. అయ్యో, క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని విడిచి తిరుగు ప్రతి ఒక్కడు దేవుణ్ణి అంగీకరించని వాడే. అండ్ నేను దేవుడు అంటే ఇష్టపడతాను, కానీ దేవుడి యొక్క సిద్ధాంతాన్ని పట్టించుకోను. దేవుని అంగీకరిస్తాను, దేవుడి సిద్ధాంతాన్ని లెక్క చేయను. అలాంటి వారిని తెలియకుండానే దేవుణ్ణి విడిచిన వారిగా కనబడుతున్నారు. ఈ రోజున మెసేజ్లో చాలా సమస్య కారణం ఇదే. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, అదే వచ్చడాన్ని whosoever transgresseth and abideth not in the doctrine of Christ, in the doctrine of Christ, ఏంటది? డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సిద్ధాంతమే. తండ్రికి సిద్ధాంతం ఉందన్నాడు, ప్రవక్తలకు సిద్ధాంతాలు చూస్తున్నాము. నేను క్రీస్తు అనే నేను నాకో సిద్ధాంతం ఉందని చెప్తున్నాడు ఆయన. ఎసార్నో క్రీస్తు సిద్ధాంతం అని చెప్తున్నాడు ఆయన. ఎసార్నో మరొక చోట కూడా చూపిస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుడి అందలి విశ్వాసమును బాప్తిస్మములను గుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. ఇక్కడ ఏమని రాశాడు? మూలోపదేశం అని రాశాడు. క్రీస్తు యొక్క మూలోపదేశము. ఇంగ్లీష్ లో చూడండి అమ్మా. కంటిన్యూ. అక్కడ ఏమన్నా తెలుసా? అద్భుతమైన మాట మాట్లాడాడు. క్రీస్తు యొక్క సిద్ధాంతం యొక్క ప్రిన్సిపల్స్ అంటే కాదు నాకు తగలకే మిమ్మల్ని అడిగా తర్జమా. ప్రిన్సిపల్స్ అంటే నియమాలు, సరైన పదమే, రైట్. అదేమంటారంటే క్రీస్తు యొక్క సిద్ధాంతం యొక్క నియమాలను ఒకడు వదిలిపోతే వీటిని మరల వేయకండి అని చెప్తున్నాడు ఆయన. ఎస్ సార్ నో? దట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఎస్ సార్ నో? అంటే ఇప్పుడు క్రీస్తుకు సిద్ధాంతం ఉందా లేదా? బైబిల్ ఉందని చెప్పిందా? మరి ఈరోజు మనం లేదంటున్నామే. ఎక్కడ లేదంటున్నాము? మెసేజ్లో లేదంటున్నాము. అంటే నువ్వు ఎక్కడో బైబిల్కి మెసేజ్కి మధ్యలో ఉన్న సమన్వయాన్ని, ఆ ఈక్వలిబ్రియాన్ని నువ్వు బ్రేక్ చేసావు నాన్న. యు బ్రేక్ దట్. ఎందుకు సంఘశాఖలు నమ్ముతారు మనల్ని? ఎందుకు మన వర్తమానాన్ని మనము నిజంగా ఇంటిగ్రిటీతో కూడుకుని ఎట్లా చెప్పగలుగుతాం దాన్ని? వాడు అనడా మీరు కొత్త పుస్తకాలు జోడించాలని ఎందుకు అన్నాడు వాడిగా? మనమే దాన్ని చేసింది. యెషయా గ్రంథంలో మాట్లాడి తెలుసు ఏమనంటే, జనులు అడుగు మట్టుకే ఉన్నటువంటి నీళ్ళలో చక్కగా మంచి నీళ్ళు ఉన్నాయంట. ఆ నీళ్ళలో వారు వెళ్ళి నీళ్ళు మాత్రమే తాగకుండా తాగిన తర్వాత కాళ్ళతోని ఇలా 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 చేసి మొత్తం బురద చేసిరట. యెషయా గ్రంథంలో రాయబడుతుంది. నువ్వు వెళ్ళావు ఆ నిత్య జీవ ఊట దగ్గరికి వెళ్ళావు, ఊట వస్తుంది కానీ ఊట కింద బాటం ఉంటుందిగా. నువ్వు తాగావు కానీ కింద మొత్తం కలియబెట్టేసావు ఇంకోటి తాగకుండా. నువ్వు వచ్చావు వర్తమానం దగ్గరికి, నిత్య జీవ ఊటాన్ని కలిపెట్టావు, తాగావు, దాహాన్ని తీర్చుకున్నావు, సమన్వయాన్ని ఎందుకు పోగొట్టావు బ్రదర్? వేరే తాగకుండా వేరేవాడు తాగనివ్వాలిగా. నువ్వు వేరే వాడిని తాగనివ్వకుండా దాన్ని మొత్తాన్ని కలియబెట్టేశావు. నువ్వు తాగావు, నింపుకుని నీకు సరిపోయింది.
ఇంకోటి తాగకూడదా? నేను అలాగే ఉండనివ్వాలా, నువ్వు తాగాలి, ఎదుటి తాగనివ్వాలా. కానీ ఏం చేస్తారంటే నాకు వచ్చేసింది, నేను ఇప్పుడు ఇంకెవడు వచ్చినా పర్వాలేదులే, కాల్వనిజంలో ఉండిపోయారు. కాల్వనిజం అంటే దేవుడి ప్రవక్త అంటారు, బ్రదర్ దేవుడు ఎన్నికలు ఉంటే వాడే వస్తాడు అంటే మనం వెళ్ళి ఎవరికి స్వార్థ చెప్పొద్దు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి బోధ చేయొద్దు, ఎవరిని మార్చే ప్రయత్నం చేయదు, ఎవరిని ఖండించదు, ఎవరిని బోధించదు. బ్రదర్ ఊరికే మారు ఎన్నిసార్లు చెప్తారు మీరు, మారేటాడు అప్పుడే మారుతాడు. ఇది కాల్వనిజం అయ్యో. ఏమిది? ఇజంల గురించి కూడా చెప్పాలా, ఇజంలో కూడా వర్తమానం చెప్పాలి. నో అనుకుంటా కానీ అయితలేవు అవన్నీ, టైం సరిపోతలేదు. నాసిజం, ఫ్యాసిజం, కమ్యూనిజం, బాప్తిజం. ఎసరా బాగుంది కదా? నాసిజం, ఫ్యాసిజం, కమ్యూనిజం, బాప్తిజం, ఇజాలు చాలా ఉన్నాయి. ఈ ఇజాలు చెప్పాలా. కాల్వనిజం కూడా ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మం గారు కూడా దేవుడు చాలా విషయాలు మాట్లాడినాడు ఇజాల గురించి. తెలియకుండానే ఈ ఇజాలు కూడా సంఘంలో ఉండిపోయినాయి ఈ రోజుల్లో. తెలియకుండానే ఒక వ్యక్తి అయ్యా వెళ్ళి సువార్త చెప్దాం పని వాళ్ళు ఆసక్తిగా ఉన్నారంటే, బ్రదర్ వాళ్ళే వస్తారు దేవుని చిత్తంలో ఉంటే. ముందు బీజం ఉంటే మళ్ళీ డైలాగులు వింటే మెసే డైలాగులు. వాళ్ళలో బీజం ఉంటే వారు పక్షిరాజు పిల్లలైతే ముందు ఎన్నికల్లో ఉంటే వాళ్ళే వస్తారు. బ్రదర్ నీకు అలాగే చేశాడు దేవుడు, నిన్ను కూడా దేవుడు ఎవరో ఒకరిని బలంగా వాడుకుంటారే నువ్వు వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు కాల్వనిజంలో పడ్డావు. రండి కూర్చోండి. కాల్వనిజంలో పడ్డావు. ఎంత భయంకరమైన కాల్వనిజంలో పడ్డారు ఈ రోజున ప్రజలు. కొంచెం ముందుకు రండి, కొద్దిగా ఒక్కరి కోసం స్థలం ఏర్పాటు చేయండి. అక్కడ కాల్వనిజంలో పడిపోయినారు. అది అత్యంత భయంకరమైన విషయం. సార్ మీరు గమనించగలుగుతున్నారా? ఎందుకు ఇదంతా అంటే వాక్యానికి పలుకబడిన మాటకిని రాయబడిన మాటకిని మధ్యలో సమన్వయాన్ని కోల్పోవడం వల్లే. ఎస్ఆర్లో పలుకబడిన మాట వర్తమానం, రాయబడిన మాట దేవుని యొక్క వాక్య గ్రంథము, ఈ రెండింటి మధ్యలో సమన్వయాన్ని పోగొట్టేసి ఒక రంగులు వేసుకోవచ్చు అంటారు, ఒకరు వద్దంటారు. సమన్వయాన్ని పోగొట్టగలిగారు. ఎందుకంటే ఎక్కడో ఈ విషయాలను గురించి స్పష్టత కలగాల. ఆమేన్. ఇప్పుడు చూడండి, తండ్రి యొక్క సిద్ధాంతము ప్రవక్తల సిద్ధాంతంగా మారి, ప్రవక్తల సిద్ధాంతమే క్రీస్తు సిద్ధాంతంగా మారింది. ఎస్ఆర్లో ఆ తర్వాత గమనించుదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా అతడు ఇట్లానేను చదువు కంటిన్యూ. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చెప్పాలి పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. చాలు, దాంట్లో ఇంకొంచెం ముందుకు వచ్చి 42వ వచనం చూడండి. 42 వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును. ఇక్కడ అపోస్తులు జాగ్రత్తగా గమనించండి. పెంతెకోస్తు దినం నాడు జరిగినటువంటి ఒక గొప్ప అగ్నితో కూడుకున్నటువంటి అభిషేకం గురించి మాట్లాడిన తర్వాత వారు బయటకు వచ్చి పేతురు గారు నిలబడి బోధ చేశారు. మనందరికీ తెలుసు అక్కడ అద్భుతం జరిగింది. వారి వారి భాషలో వారికి వ్యక్తిగతంగా వినబడిన వాళ్ళు అడిగారు, అయ్యా మరి మేము ఏం చేయాలి అనగానే వారందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అన్న విషయం గురించి మాట్లాడుతూ 42వ పేరాలో ఉంటుంది. 42వ పేరాలో ఏముంది? అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును సహవాసమునందును తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంతేనా?
దాన్ని ఒకటి ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, 42వ వచనం. And they continued steadfastly in the apostles doctrine and fellowship. ఏంది ఎవరి డాక్టర్ అది? అరే ఇప్పుడు క్రీస్తు సిద్ధాంతం ఏమైంది? తండ్రి సిద్ధాంతం ప్రవక్తల సిద్ధాంతమైంది, ప్రవక్తల సిద్ధాంతం క్రీస్తు సిద్ధాంతమైంది, క్రీస్తు సిద్ధాంతము అపోస్తుల సిద్ధాంతమైంది. అయితే అపోస్తుల వరకు వచ్చేసరికి తండ్రి కలిగి ఉన్న సిద్ధాంతంలో ఉన్న మర్మాలు, తండ్రి కలిగి ఉన్నటువంటి సిద్ధాంతంలో ఉన్న విషయాలు అన్నీ కూడా దశల వారీగా బయలుపరుస్తూ ప్రత్యక్షత ఎదుగుతూ వస్తుంది. అక్కడ తండ్రి నుంచి ప్రవక్తలకు రాగానే ఎదుగుతుంది. ఎందుకో చెప్పనా? తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త అయిన మోషేకి ఇచ్చింది ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలే. కానీ 600 పైచులకు కట్టడాలు ఏర్పడ్డాయి. సార్ గమనించారా? ఎందుకంటే తండ్రి యొక్క చిత్తం బయటపడాలంటే ఆయన మనుషులు అర్థం చేసుకునే రీతిలో ఉండడం కొరకు సులభతరం చేయాలి. ఇట్ హ్యాస్ టు బి సింప్లిఫైడ్. కరెక్టేనా? ప్రవక్తలు చెప్పిన విషయాలని ఇంకా సింప్లిఫై చేసి అర్థమవునట్టుగా చేయాలంటే క్రీస్తు రావాలి. అందుకే కొత్త నిబంధనలు 1100 పైచిలకు ఆజ్ఞలు కనబడతాయి. ఎస్ఆర్నో దాదాపు 600 నుంచి 1000 దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే ఈ క్రీస్తు సిద్ధాంతం ఏంటంటే ప్రవక్తలు చెప్పిందని అసలు అర్థాలు చెప్తాడు. ప్రవక్తలేమో మీరు ఖచ్చితంగా విశ్రాంతి దినం పాటించాల్సిందే అంటే, ఈయన వచ్చి విశ్రాంతి దినం అనే సిద్ధాంతానికి అసలైన అర్థం చెప్పాడు, వివరించాడు ఆయన. ఎస్ఆర్నో వీళ్ళు ఖచ్చితంగా బలులు చేయాల్సిందే, ఖచ్చితంగా సున్నతి చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా పండుగలు చేయాల్సిందే. వీళ్ళు ఏ సిద్ధాంతాలను అయితే తీసుకొని వచ్చారో ధర్మశాస్త్ర గ్రంథంలో వాటన్నిటి యొక్క అసలైన అర్థాలని మరింత ప్రత్యక్షతతో విపులీకరించి క్రీస్తు తీసుకొచ్చి ఆయన తన సిద్ధాంతంగా అందరికి అర్థమవునట్టు చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు చెప్పిన దాన్ని తీసుకొచ్చి అపోస్తులు మరింత స్పష్టతగా తీసుకొచ్చారు. ఏమని? క్రీస్తున్నటువంటి సమయంలో బాప్తిజం తీసుకున్నటువంటి శిష్యులకు దొరకబట్టుకొని, నాయనా వాళ్ళు ఇదిగో లోక పాపములు మోసుకుపోయిన గొర్రెపిల్ల ఇదే అని గుర్తుపట్టినట్టుగా బాప్తిజము, కానీ అసలైన బాప్తిజం ఇది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం అని అపోస్తులు సరిచేశారు. అంటే తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి అసలైనటువంటి ఆలోచన ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజమే ఇక్కడ ఉన్నది. కానీ ఇది ప్రవక్తల దగ్గరికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఇక్కడ ఏమైంది? ఇది తండ్రి దగ్గర ఉన్నది అసలైనటువంటి కరెక్ట్ ప్లాన్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం సరి అయింది. కానీ అది ఇక్కడికి రాగానే మోషేలోను, మేఘంలోను, సముద్రంలో బాప్తిజం తీసుకున్నారు. కరెక్టేనా? ఇక్కడికి రాగానే బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఇచ్చే బాప్తిజం దొరికింది. కరెక్టేనా? ఇక్కడికి రాగానే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం దొరికింది. సిద్ధాంతాలు మార్పు చెందుతూ ఉంటాయి. దేనిలో? ప్రత్యక్షతలోనే. కానీ తండ్రి సిద్ధాంతం నేరుగా బయలుపరిస్తే ప్రజలు గ్రహించలేరు కాబట్టి అంచెలంచెలుగా బయలుపరుస్తూ వచ్చారు. అయ్యా కరెక్టే కదా? సమస్య ఏంటంటే ఇగో ఈ అపోస్తుల సిద్ధాంతం దగ్గరే చాలా మట్టుకు సంఘాలు ఆగిపోయినాయి. ఇక్కడే సంపూర్ణత లేదు. వాళ్ళు ఇగో ఈ క్రీస్తు సిద్ధాంతంలోనే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, రకరకాల చర్చిలని, పెంతెకోస్తు అని, వారు నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, కానీ వారు ఈ విషయాలను గ్రహించడంలో, ఇక్కడనే అధ్యయనం చేయడంలోనే వాళ్ళ సమయాలు గడిపేస్తున్నారు. కానీ దేవుడి చిత్తం ఏంటి? మీరు గమనించారుగా, ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి దేవుడి చిత్తం వేరు. దీన్ని బయలుపరచాలనేది మెట్లుగా బయలుపరచబడాలా. వీడికి రాగానే మోషేలో, సముద్రంలో మరియు మేఘంలో. ఇక్కడికి రాగానే క్రీస్తు ఎక్కడ తీసుకున్నాయి బాప్తిజము? బాప్తిజం యోహాను దగ్గర. అది ఇప్పుడు చెల్లదు. ఇప్పుడు మనం సముద్రంలో నడిస్తే చెల్లదు, మోషేను వెంబడిస్తే చెల్లదు. అపోస్తుల సిద్ధాంతం మీదకి రావాలి. సార్ ఇప్పుడు అంటాడు పౌలు గారు, నేను నేర్పరైన శిల్పకారుని వల్లే కట్టుచున్నాను, నా పైన ఎవడైనా కట్టాలా. ఈ పునాది కాక మరొక పునాది వేసినా పరలో కొంచెం దూత వచ్చిన నమ్మబాగా నమ్మడానికి వీల్లేదు. గ్రహించగలుగుతున్నారుగా? ఆసక్తిగానే ఉన్నారా? స్టార్టింగ్లో మీ మొహాలని కన్ఫ్యూజన్ కనబడ్డాయి, అన్ని కన్ఫ్యూజన్గా కనబడ్డాయి. పర్లేదు, ఇప్పుడు కొంచెం తగిలించుకున్నారు. దేవుడు మళ్ళీ దీవించండి కాక. అయితే ఇప్పుడు అపోస్తుల సిద్ధాంతంలోనే అసలైన మర్మాలన్నీ బయలుపరచబడతాయి. ఎందుకంటే వీరు పడిపోయి ఉన్నటువంటి ప్రజలను మరలా ఏదేనుకు తీసుకురావడానికి దేవుడు పెట్టుకున్నటువంటి అతిపెద్ద ప్రణాళికలో రెండవ అతిపెద్ద స్టెప్ ఇది, రెండవ అతిపెద్ద మెట్టు. వీళ్ళే ఏం చేయాలా?
తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పాలా. ఎస్ సార్, తండ్రులు ఎవరయ్యా? హూ ఆర్ ద ఫాదర్స్? అపోస్తులే. అంతా కన్ఫ్యూజ్ అయిపోయినారు. షార్ట్ సర్క్యూట్ కానివ్వకండి, మీరు కరెక్ట్గానే ఉన్నారు, చెప్పేసి ఏం కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పాలా. అది తిప్పడం కొరకు ఎంతటి విపులీకరమైనటువంటి అవసరత ఉందో అంతగా అపోస్తల సిద్ధాంతం తండ్రి యొక్క సిద్ధాంతాన్ని వివరిస్తూ ముందుకు వచ్చింది. అందుకే అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు గమనించండి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక సిద్ధాంతం ఉండే, ఇది ప్రవక్తల దగ్గర రాగానే ప్రవక్తలు ఏమన్నారో తెలుసా? తండ్రి చిత్తము, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, దేవుడు ఇలాగ అంటున్నాడు వారేవారు. కానీ క్రీస్తు దగ్గర రాగానే క్రీస్తు ఏమన్నవాడు తెలుసా? యెషయా ప్రవచించినది సరియే, ఇర్మియా ప్రవచించినది సరియే. అవునా? ఇప్పుడు క్రీస్తు సిద్ధాంతం దగ్గరకు వచ్చరికి ఈ క్రీస్తు సిద్ధాంతం దగ్గర ప్రవక్తల తండ్రి ఈ రెండు సిద్ధాంతాలు పరిగణలోకి తీసుకోబడుతున్నాయి. ఇప్పుడు క్రీస్తు సిద్ధాంతం అపోస్తలుల దగ్గర రాగానే ఇప్పుడు వీళ్ళు ఈ మూడు సిద్ధాంతాలు పట్టుకొస్తారు, ఒకేసారి చూపిస్తారు సారూప్యతని. ఈ మూడు ఒకటేనయ్యా, వేరేది కాదు, మేము పట్టుకొచ్చింది అదే అని చెప్తారు. కరెక్టేనా? అపోస్తలులో చెప్తాడు ఏమని? సున్నతి పొందుటేందు పొందకపోవటం ఏది లేదన్నాడు. ఇది పొందుటేందు పొందకపోవటం ఏది లేదన్న మాట ఈ ప్రవక్తల సిద్ధాంతంలో ఉన్నటువంటి యూదులకు, ఇజ్రాయిళ్లకు తప్పుడు సిద్ధాంతంగా కనబడి పౌలు గారిని ఆదిమ సంఘకాలంలో దుర్బోధకులుగా చేసేసారు. మనల్ని కదా చెప్తున్నట్టు అర్థం కాక సిద్ధాంతాలు, వాళ్ళకి వాక్యం గురించి అవగాహన లేక. నేను ఎవరిని తప్పుపట్టను, వాళ్ళు ప్రత్యక్షత పొందుకుంటే మళ్ళీ మారుతారు, కానీ తెలియదు కదా వాళ్ళకి. ఈయనేమో పౌలు గారు వచ్చి సున్నతి పొందకపోవడం ఏం లేదయ్యా అనగానే అమ్మ ఈడేరు అంత్యక్రీస్తు, చెప్పాడు యేసు ప్రభువు ఇదే అన్నారు. పౌలు గారిని అంత్యక్రీస్తు అన్నారు. సిద్ధాంతం పట్టుకొచ్చి అంత్యక్రీస్తాను బట్టే. కానీ ఈ సిద్ధాంతంలో వచ్చే క్రమాన్ని గురించి మాత్రము ఈ వీడియోలో పడుతుందా? క్రమాన్ని మాత్రము సరైన రీతిలో పట్టుకోలేకపోతున్నారు. ఇది బాధాకరం అయ్యా. తర్వాత మరొక విషయాన్ని చూపిస్తాను ఇక్కడ. ఈ యొక్క అపోస్తల సిద్ధాంతమే చివరికి వధువు సిద్ధాంతంగా మార్చబడ్డది అయ్యా. ఇది ఫైనల్. యాక్చువల్గా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు భర్త ఉన్నాడు. ఈ సృష్టికర్త యొక్క సిద్ధాంతం యాక్చువల్లీ మొత్తం అంతా కూడా ఈ సిద్ధాంతమే. ఇది ఒరిజినల్ ప్లాన్. నేరుగా చెప్తే ఎవరు నేర్చుకుంటాడు? ఎవడికి అర్థం కాదు. అందుకే మధ్యలో విపులీకరించి చెప్పేవాళ్ళు కావాలా. మధ్యలో ప్రవక్తలు వాడబడ్డారు. శరీరధారిగా దేవుడే వచ్చి తనకు 300 సంవత్సరాల పరిచయం చేశాడు. తర్వాత అపోస్తుల్ని వాడుకున్నాడు. సార్ తర్వాత తండ్రి యొక్క అసలైన సిద్ధాంతాన్ని వధువు సిద్ధాంతంగా మార్చేశాడు ఆయన. కరెక్టేనా? దీన్ని కూడా రిఫరెన్స్ చూపిస్తాడు, డోంట్ వర్రీ. కానీ దేవుడు తన ప్రవక్తలు మాట్లాడుతుంటే అవును సంఘశాఖల సిద్ధాంతాల మీద కట్టబడ్డాయి అంటాడు. వాస్తవమే. కానీ అవి కట్టబడ్డ ఆ సిద్ధాంతాలు వేరు, సంఘశాఖలు కట్టబడ్డటువంటి సిద్ధాంతాలు వేరు. మత్తయి సువార్త మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం మీకు ఇక్కడ కింద చూపిస్తా, కన్ఫ్యూజ్ కాకండి. నన్ను ఇంకొక పెన్ తీసుకొస్తే బాగుండేది కదా జానన్న. రెడ్ కలర్ స్కెచ్ తీసుకురా. చదవండి తెలుగులో. 15వ అధ్యాయం 9వ వచనం తెలుగులో. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని బోధించుచు. గమనించండి, ఇక్కడ మళ్ళీ ఉపదేశము అని రాయబడింది. తెలుగులో ఏమని రాయబడ్డది? డాక్టరీన్ పదానికి తర్జమాలో ఒక చోట సిద్ధాంతం అంటాడు, ఒక చోట బోధ అంటాడు, ఒక చోట ఉపదేశం అంటాడు, ఇంకో చోట ఏమన్నాడయ్యా? సరే చూదురు కానీ గమనిద్దరు. ఇక్కడ ఏమంటారంటే మనుషులు కల్పించిన పద్ధతులు. జాగ్రత్తగా గమనించాలా. మనిషి ఏ పద్ధతి అయితే కనిపెడతాడో కనిపెట్టి అయ్యా ఇది దేవుడి యొక్క పద్ధతి, ఇది దేవుడి ఉపదేశము అని చెప్తారంట వాళ్ళు. కరెక్టేనా? దాన్ని ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. ఇన్ ద వెయిన్ దే డూ వర్షిప్ మీ అంటే వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. టీచింగ్
ఫర్ ద డాక్ట్రిన్స్, ద కమాండ్మెంట్స్ ఆఫ్ మెన్. మనుష్యుల ఆజ్ఞ చొప్పున ఉండే సిద్ధాంతాలని బైబిల్ కింద ఖండిస్తుంది. మనుష్యులు పుట్టించినటువంటి ఆజ్ఞల ద్వారా, మనుష్యులు పుట్టించినటువంటి పద్ధతుల ద్వారా దేవుని యొక్క ఆరాధన చేద్దాం అనుకునేటువంటిది ఇదే అసలైన తప్పుడు సిద్ధాంతము. ఈ ఒక్క మాటలోనే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. కూర్చో. ఈ మధ్యకాలంలో రీసెంట్ కొన్ని పండగలేని ఏమని క్రిస్మస్ అయింది. దేవుడు ఆజ్ఞాపించాడా? క్రిస్మస్ దేవుడు ఆజ్ఞాపించాడా? కొన్ని బైబిల్లో ఉంది ఎక్కడన్నా? ప్రవక్తలు చేసినట్టుగా కనబడదా? క్రీస్తు చేసినట్టు కనబడదా? అపోస్తులు చేసినట్టు కనబడదా? ఇది నాకు తండ్రి సిద్ధాంతంలో కానీ, ప్రవక్తల సిద్ధాంతంలో కానీ, క్రీస్తు సిద్ధాంతంలో కానీ, అపోస్తుల సిద్ధాంతంలో ఎక్కడ కనబడలేదు. నువ్వెట్లా తీసుకొచ్చావు కొత్త సిద్ధాంతాన్ని? పోనీ బైబిల్లో ఉన్నదే చేసుకుంటాం అన్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, యూదులు, ఇజ్రాయేలీలు వారే దేవుని యొక్క క్యాలెండర్ని పొందుకున్నోళ్ళు. అబీబు నెల, నీసాను నెల అని దేవుడే వారికి నెలలు, తేదీలు ప్రారంభం చేసి ఎప్పుడైతే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి ఇదిగో ఇది మీకు మొదటి నెల, మొదటి దినము అని చెప్పి డేట్లు ఇచ్చేసాడు ఆయన. కరెక్టేనా? అది వారికి సంవత్సరంలో మొదటి దినము. అది మనకి ఎప్పుడు వస్తుంది? మార్చి, ఏప్రిల్ మధ్యలో వస్తుంది. కరెక్టేనా? ఒకవేళ చేసుకుంటే గీసుకుంటే నేను చేసుకోమని చెప్తలా, చేసుకోని చెప్పట్లే. అంటే ఏమంటారు దాన్ని? గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్టు చేసేదే తప్పు కదా. కొద్దిగా నకలు మారినాక అక్కలు రేనాయి అంటారు చూసారా. కొద్దిగా కాపీ కొట్టేప్పుడైనా కొంచెం జాగ్రత్త కొట్టొచ్చుగా. అంటే ఏదో తప్పు చేసేటప్పుడు కూడా జాగ్రత్త చేయాలా. ఎట్లయ్యా ఈ మాట అనకూడదు. కానీ బయట సామెత ఉంటుంది, లంగతనం రాదు, దొంగతనం రాదట. ఏది రాకపోయా నీకు? సరిగ్గా నడవడం రాలేదు, చివరికి దొంగతనం రాలేదు. దొంగతనంకి వెళ్ళి దమనం దొరికిపోతుంది. చేసేదేదో తప్పు దొరకకుండా చేయాలి నువ్వు. ఏదో ఒక ఆధారం ఉండాలి. అయ్యా మేము మార్చి, ఏప్రిల్లో ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి ఇదిగో ఈ మొదటి తేదీ, మొదటి నెల, మొదటి దినం అన్నట్టు చూసావా, దాన్నన్నా జరుపుకుంటే సరేలే వీడు కనీసము ప్రవక్తల సిద్ధాంతంలో ఉన్నారా అనుకోవచ్చు. అట్లీస్ట్ అది సంపూర్ణత కాదు, వధు సిద్ధాంతం కాదు. పోనీలే ఇంకా ఎదుగుతలే అనుకోవచ్చు. పోయి ఎవడో అన్యజనుడు తీసుకొచ్చినటువంటి బైబిల్ గ్రంథానికి సంబంధం లేనటువంటి తేదీలు తీసుకొచ్చి దేవుని దగ్గర పెడుతున్నాను. వింటర్ ఆఫ్ సాలిస్టిస్ అనే పండగ జరిగే చోట మనం ఏం చేసాం? క్రీస్తు పుట్టినరోజు అని పెట్టాం. కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణాష్టమి, క్రీస్తు పుడితే క్రిస్మస్. తేడా ఏం లేదు. అపోస్తుల సిద్ధాంతాల్లో ఉండదు. క్రీస్తు అపోస్తులు చేసినట్టు లేదు, క్రీస్తు చేసినట్టు లేదు, ప్రవక్తలు చెప్పినట్టు లేదు, ఎక్కడ ఉండదు. కనబడనే కనబడదు. కానీ అక్కడ ఏమంటారంటే ఈ దేన్ని తృణీకరించండి, ఎలాంటి సిద్ధాంతాన్ని తృణీకరించాడంటే ఇది మనుష్యుల సిద్ధాంతాలని కదా. దాని ఏమన్నాడు? మనుష్యులు కల్పించినటువంటి సిద్ధాంతాలు. ఏ మనుష్యుడైనా బైబిల్లో ఒకటి చేర్చి చెయ్యండ్రా నాన్న అంటే అది చెయ్యదు, దయ్యం. అది చేర్చకూడదు, చేర్చిందని మనం నేర్చుకోకూడదు, అది దయ్యం. అది ఎస్ఆర్నో దేవుడు అదన్నాడు. ఇట్లా మనుష్యులు బోధించిన దాన్ని, దేవుని యొక్క ఉపదేశములని, ఇదే దేవుడి సిద్ధాంతమని వాళ్ళ సిద్ధాంతాలని దేవుడి సిద్ధాంతాలతో చేర్చి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారి ఆరాధన యేసుప్రభు ఏమన్నారు? దే డూ వర్షిప్ ఇన్ వెయిన్, వ్యర్థమైన ఆరాధన అన్నాడు. అన్నాడా? అంటే శూన్యం, దానివల్ల ఏం రాదు నీకు. అనవసరంగా క్రిస్మస్ నాడు నీకు డ్రెస్సులకు ఖర్చు తప్ప ఏముండదు. సార్ ఖర్చు తప్ప ఏం లేదు. దేవుడు దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. అది మనుషులు పుట్టించింది. జోహన్నస్ కెఫ్లర్, మీరు ఒకసారి నార్మల్గా యూట్యూబ్లోకి కొట్టండి అయ్యా, క్రిస్మస్ వాడు పుట్టించాడో కనబడుద్ది, జనవరి 1 కనబడిపోద్ది. మనుషులు కల్పించిన పద్ధతులు, జాగ్రత్త పడాలి అక్కడ. ఎస్ఆర్నో ఇది ఈ మనుషుల సిద్ధాంతాన్ని దేవుడు ఇష్టపడలేదు. ఇలాంటి సిద్ధాంతాలు మనకు మెసేజ్లో లేవు. ఈ మెసేజ్లు ఇవి కనబడవు. తర్వాత మరొక విషయం చూపిస్తా. 16వ అధ్యాయము 2వ వచనం, మత్తయి సువార్తలోనే 16:2. సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు, ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వానవచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు
సూచక్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియనే గాని మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఆయన శిష్యుల అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిరి. అప్పుడు యేసు చూచుకునుడి, పరిసయ్యులు సదుకయ్యులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడునని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాటలు చెప్పాడని తమలో తాము ఆలోచించుకొని చాలా 12వ వచనం దాంట్లోనే. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని అయ్యా అక్కడ శిష్యులు వేరే ప్రాంతానికి వెళ్ళారు, రొట్టెలు తేవడం మర్చిపోయారు కదా. మర్చిపోయిన చోట యేసుప్రభు దగ్గర రాగానే అరే రొట్టెలు తేవడం మర్చిపోయామే అని అనుకుంటున్నారు. అనే లోపల యేసుప్రభు డైరెక్ట్ మాట చేశారు, అయ్యా పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అన్నారు. వాళ్ళ డిస్కషన్ భలే కనిపెట్టేశాడు ఈయన. రొట్టెలు తేలేదని మాట అన్నాడు. ఓరి మూర్ఖ ప్రజలారా, నేను దాని గురించి మాట్లాడడంలే. ఏమంటున్నాడు ఆయన? 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని నేను పిండిని గురించి రొట్టెల గురించి మాట్లాడట్లేదయ్యా, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధన గురించి జాగ్రత్త పడవాలని ఆయనతో ఇంగ్లీష్లో అదే మంచిది. Then understood they how that he bade them not beware of the leaven of bread, but of the doctrine of the Pharisees and the Sadducees. ద డాక్ట్రిన్ ఆఫ్ ఫారిసీస్ అండ్ సద్దుకీస్ కదా, అంటే పరిసయ్యుల సద్దుకయ్యుల సిద్ధాంతము. ఈ మనుషుల సిద్ధాంతాలు గమనించండి జాగ్రత్తగా. ఈ మనుషుల సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తాయంటే వారు ఏ అన్యాచారంలో నుంచైనా తీసుకొచ్చి పెడతారు. ఇది మనుషుల సిద్ధాంతాలు. కానీ సద్దుకయ్యుల పరిసయ్యుల సిద్ధాంతాలు మాత్రము వాక్యంతోనే ఉన్నట్టుగానే ఉండి వారి వ్యక్తిగత అభిప్రాయాలు జోడిస్తారు. ఎసార్నో విశ్రాంతి దినాన్ని దేవుడు పెట్టింది దేనికయ్యా చెప్పాలి. ఇప్పటికే 4 సార్లు చెప్పా సంఘంలో, అందుకే అడుగుతున్నా. విశ్రాంతి దినం ఎందుకు? ఏసుకల గ్రంథంలో చూపించాను కదయ్యా. అయ్యో, నేనే ప్రభువునని, నేనే విమోచించువాడనని, రక్షించువాడనని నేనే అని ప్రజలు ఎరుగుట కొరకై ఈ యొక్క విశ్రాంతి దినం నాకు నిబంధనగా పెట్టాను అంటాడు ఆయన. తండ్రి యొక్క ఆలోచన విశ్రాంతి దిన విషయంలో అది ఏమని, ఆయన రక్షకుడు విమోచకుడు బయలుపరచబడుట. కరెక్టేనా? దీన్నే ప్రవక్తలు కూడా తెలియజేశారు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలకు పరిసయ్యుల సిద్ధాంతాలు జోడించబడి, సద్దుకయ్యుల సిద్ధాంతాలు జోడించబడి రక్షకుడు విమోచకుడిని బయలుపరచబడనే కార్యం కాదు. నువ్వు విశ్రాంతి దిన లేచి నడిచే పరుపు మోసినావు అనుకో, నువ్వు శిక్షార్హుడవే కదా. బాగుపడ్డాడు పరుపు పెట్టుకుని పరిగెత్తిపోతా ఉంటారు. ఏమిరా విశ్రాంతి దిన పరిగెడుతున్నావు పరిగెత్తుకొని? దేవుడి యొక్క సిద్ధాంతంలో ఉన్న ఆలోచన వేరు. దానికి అదే దైవ సిద్ధాంతానికి పరిసయ్యుల సిద్ధాంతాలు జోడించారు. చూసారు? జోడించే దాని అర్థాన్ని మార్చేశారు. దే చేంజ్ దట్ వే. అందుకే అలాంటి వాళ్ళని దేవుడు చూసి ఏమో తెలుసా, అయ్యా మీరు బయట కంటికి కనబడే అద్భుతమైన క్రైస్తవులు, కంటికి కనబడుతున్నటువంటి అద్భుతమైన క్రైస్తవులు మీరు, కానీ మీరు బయట సున్నం కొట్టిన సమాధుల్లో లోపల కుళ్ళిపోయిన ఎముకలు లాంటి వారు అన్నాడు. ఎందుకంటే బయటకు మాత్రము వాక్యము, క్రీస్తు సిద్ధాంతము, ప్రవక్తల సిద్ధాంతం అనే ఒక పెయింట్ మాత్రం సున్నం కనబడుతుంది, లోపల మాత్రము పరిసయ్యుల సద్దుకయ్యుల సిద్ధాంతం అనేటువంటి కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నాయి అంటున్నాడు. దీన్ని దేవుడు తృణీకరించాడు, ఖండించాడు, తప్పన్నాడు. ఇది ఎన్టీఎంఎస్లో లేదు. ఎన్టీఎంఎస్లో సిద్ధాంతాలు లేవు అంటే లేవు. ఏ సిద్ధాంతాలు లేవు? మనుషుల సిద్ధాంతాలు లేవు, శాస్త్రుల పరిచయ సిద్ధాంతాలు లేవు. కరెక్టేనా? ప్రకటన గ్రంథం తీయండి, నికోలైత సిద్ధాంతం చదవండి. మీకు తెలాలి, ప్రకటన గ్రంథం అనగా టక్కన తగలాల మీకు. అయినను ఎన్నో వచ్చినాం అది దాంట్లో ద డాక్ట్రిన్ ఆఫ్ నికోలైట్స్ చూడలేకపోతున్నారా? దాంట్లో ఉందా? ఏముంది అక్కడ? నికోలైతుల బోధ అని చూసారా?
దాన్ని ఇంగ్లీష్ చదవండి అమ్మ. So hast thou, సో హ్యాస్ దో as them that hold the doctrine of the Nicolaitans, ద డాక్ట్రిన్ ఆఫ్ నికోలైట్స్. ఇక్కడ ఏం జరిగిందంటే గమనించండి, ఇక్కడ ఇగో ఈ సిద్ధాంతాలలో ఎట్లా మార్పు వచ్చిందో అయ్యా, దైవ సిద్ధాంతం ఎట్లా మార్పు వచ్చిందో దయ్యపు సిద్ధాంతం అట్లే మార్పు వచ్చింది. జాగ్రత్తగా. తర్వాత నికోలైతే సిద్ధాంతం. నికో అంటే జయము, గాడ్ బ్లెస్ యు. లైట్ అంటే సంఘమును జయించుట. సంఘమును ఎవరు జయిస్తారు? ఏ మనిషి అయితే సంఘము పైన దేవుడి అధికారాన్ని ఒప్పుకోకుండా మనుష్యుల ఆధిపత్యాలు అప్పచెప్తాడో, దేవుడికి మారుగా మనిషి నియంత్రిస్తాడో, దేవుడికి మారుగా మనిషి ఆధిపత్యమే సాగుతుంటుందో అక్కడ నికోలాయితుల సిద్ధాంతం ప్రారంభమైనట్టే. ఈ నికోలాయితుల సిద్ధాంతం పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసింది రోమన్ క్యాథలిక్ పోపు వాటికన్ సిటీ. దట్ అక్కడి నుంచి వచ్చిందే ఈ రోసరీలు కావచ్చు. దానికి ఏంది రోసరీ, ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో రోసరీ తీయాలా అన్నారా? తర్వాత రోసరీస్. ఇంకా ప్రకటన గ్రంథాలు 18 ఏం రాస్తా తెలుసా? ఆ చెట్టు అట ఎంత భయంకరమైన చెట్టు, అసహ్యమైనది, నిషిద్ధమైనటువంటి ప్రతి హేయమైన ప్రతి పక్షువు నివాసం చేయడానికి అనువైనటువంటి భయంకరమైన వృక్షంగా మార్చబడ్డది. ఎందుకంటే దాని నిండా మనుషుల సిద్ధాంతాలు, శాస్త్ర పరిశీలన సిద్ధాంతాలు, నికోలైతుల సిద్ధాంతాలు, ఇంకో సిద్ధాంతం ఉంటుంది యజబేలు సిద్ధాంతాలు. అది రాసుకోండి, యజబేలు సిద్ధాంతాలు. ఎంటైర్ మెసేజ్లో సిద్ధాంతాలు లేదయ్యా అంటే ఇదిగో ఈ సిద్ధాంతాలు లేవు, కానీ ఈ సిద్ధాంతాలు ఉన్నాయి. ఏది ఎంటైర్ మెసేజ్లో ఏం లేవయ్యా? అయ్ క్రీస్తే మా సిద్ధాంతం, మాకు సిద్ధాంతం లేదనేరు, మాకు సిద్ధాంతం లేదనేరు. కానీ తప్పది. ఎందుకు తప్పట్టుందో తెలుసా? నేను కదా అనేది. ఆ మాట ఈ కాల గడియ వర్తమాని కూడా అంటాడు. చూడండి, వర్తమానం చూపిస్తాను. 59-0823. అదే మీరు గ్రహించగలిగారుగా, కన్ఫ్యూజన్ లేదుగా. మరొకసారి చూడండి, అర్థం కాకపోతే ఈ వీడియోని తర్వాత మీరు గ్రహించగలుగుతారు. 59-0823 దాంట్లో 19వ పేర. మరియు it is so happens. చదువు. If it is so happens that your church does not believe, or you do not believe just the things that we speak of as our church doctrine. ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూసారా అయ్యా? మంచి గమనించాలి. ప్రవక్త అన్నారు, ఈ చర్చ్ డాక్టరీన్ మా సంఘపు సిద్ధాంతాలని కనుక మీ సంఘం వారు ఒప్పుకోలేకపోతే, ఏంటండి అయ్యా మనకు జరిగినట్టే జరుగుతుంది కదా, మన సంఘ సిద్ధాంతాలు కనుక మీ సంఘం వారు ఒప్పుకోకపోతే we trust that మేము నమ్ముచున్నాము it will by no means bring an offense, because the very first step to successful Christianity and to show that man has received the Holy Spirit. అంటే మా యొక్క సిద్ధాంతాలను మీ సంఘం చేర్చుకోలేకపోతే పర్వాలేదు, కానీ ఇది మనం ఒకరినొకరు అసహించుకోవడానికి, ద్వేషించడానికి ఇది కారణం కాకూడదు అన్నాడు ఆయన. అన్నా నో అఫెన్స్, మీకు మీరే మాకు మేమే. ఎసార్లో మీ గూటి వేరు మన గూటి వేరు, రెండు పక్షులమే, గూడు కాస్త కొంచెం వేరైంది అంతే. తర్వాత is humility, real God given humility, that it must be given humbly, but at a church without a doctrine is just like a jellyfish. ఇది పెద్ద మాట. ఏమన్నాడు ఆయన? A church without a doctrine is like a jellyfish. జెల్లీఫిష్ ఎట్లా తెలుసుగా, దానికి ఎముకలు ఉండవు, మెత్తగా స్క్విషీ ఉంటుంది. ఎలా పడితే అలా ఇల్లు తిరిగిపోతుంది. ఇంత చిన్న రంధ్రం ఉంటుంది అలా దూరుతుంది, పెద్ద రంధ్రంలో వెళ్తుంది, చిన్న రంధ్రంలో వెళ్తుంది, ఎట్లా తప్పించుకుంటూ తెలీదు. ఎలా పడితే అలా తిరిగిపోతూ ఉంటుంది, దానికి తీరుతను ఆకారం ఉండి సావదు. దేవుని ప్రవక్త అంటాడు, అసలు సంఘానికి సిద్ధాంతం లేకపోతే అది జెల్లీఫిషే. మరి ఈ మెసేజ్లో సిద్ధాంతం లేదంటారు ఏంది మీరు?
ఎంటెంఎస్ఏలో సిద్ధాంతాలు లేదంటారేంటయ్యా? ఎంటెంఎస్ఏలో సిద్ధాంతాలు ఉన్నాయి. అది తండ్రి, ప్రవక్తల, క్రీస్తు, అపోస్తల, వధువు సిద్ధాంతమే. ఈ మనుషుల సిద్ధాంతాలు లేవు మన దగ్గర మనుషులది లేదు. పరిశీల సిద్ధాంతాలు లేవు. నికోలైతుల సిద్ధాంతాలు లేవు. యెజబెలు యొక్క సిద్ధాంతాలు లేవయ్యా. కరెక్టేనా? బిలాం సిద్ధాంతాలు లేవు మన దగ్గర. కరెక్టేనా? అది రాయడం మర్చిపోతుంది, చెప్తలేరు మీరు. బిలాము సిద్ధాంతాలు లేవు. ఇప్పుడు చెప్పండి, మన సంఘానికి సిద్ధాంతం ఉందా? మనం సిద్ధాంతం మీద కట్టుకోవచ్చా? కానీ వాక్య సిద్ధాంతం మీద కట్టుకోవాలి. ఈ 5 సిద్ధాంతాల మీద కట్టుకోకూడదు. క్రీస్తు సిద్ధాంతం మీద, వధువు సిద్ధాంతం మీద కట్టబడాల. అంతేనా కదా? సరే, మరి ఇప్పుడు కొంతమంది సిద్ధాంతం లేదంటున్నారుగా. అందుకే మీరంటే ఇష్టం టక్కని చెప్పేసాడు ఆయన. కొంతమంది వాళ్ళ సంఘానికి సిద్ధాంతం లేదంటున్నారు. అంటే ఇప్పుడు వారికి ఏం లేనట్టు? వాళ్ళ సంఘానికి వెన్నుముక లేదు. ఏ బోధవాడు వచ్చినా సరే అటు వంగిపోవాల్సిందే కదా. ఏ ఆచారం వాడు వచ్చినట్టు వంగిపోవాల్సిందే. నీకు ఒక నిర్దిష్టమైన బొక్క లేదుగా, ఎముక లేదుగా. ఇస్తారనో. కానీ అత్యంత భయంకరమైన బాధ ఏందో చెప్పనా బ్రదర్? బాగా గుండెలో కోసుకునే బాధ ఏంటంటే వీళ్ళందరికీ తెలియకుండానే వీరందరినీ ఒక కొటేషన్ అత్యంత భయంకరంగా కోస్తుంది వాళ్ళని. ముద్రల గ్రంథము తీయండి, 63-0321 చూడండి. ఇది అత్యంత భయంకరమైనటువంటి మాట. ఇప్పటి నుంచి అయినా సరే ఈ ఆలోచన విధానం మారాలి. ఏంటంటే మెసేజ్లలో 291 తీయండి. 291 తెలుగులో కూడా ఉంటుంది అయ్యా. తెలుగులో తీయండి. కొంతమంది తీసారా? మంచిగా వినండి. మళ్ళీ చెప్తా, 63-0321 291 తెలుగులో ఇవాళ, తెలుగులో ఇంగ్లీష్ రెండిట్లో చూద్దాం. ది యాంటిక్రైస్ట్ refuses ఏంటది? ఎవరి డాక్టర్ ఇది? వధువు సిద్ధాంతము. అందుకే చివరిలో రాశాను అదేనా. ఇప్పుడు అపోస్తల సిద్ధాంతం ఏ సిద్ధాంతంగా మార్చబడ్డది? వధువు సిద్ధాంతంగా మార్చబడ్డది. ఇప్పుడు ఇక వధువుకో సిద్ధాంతం ఉందని, ఆ సిద్ధాంతాన్ని మేము అంగీకరించమని ఎవడంటాడంట? అంత్యక్రీస్తు. తెలుగులో చదవండి దాన్నే. క్రీస్తు విరోధి నిజమైన వధువు యొక్క సిద్ధాంతాలను నిరాకరిస్తాడు వాడు. ఎసార్నో ఇయ్యా, అది విమోచన గ్రంథం నుంచి మాట. నువ్వు ఎప్పుడో మొదటి ఇడుపు, రెండో ఇడుపు అనుకో తప్పించుకునేవు. 10 యుద్ధాలలోంచి వచ్చిన మాటలు అవి. జగత్తు పునాది వేయడం దాచిపెట్టే గ్రంథం నుంచి వచ్చిన మాటలు అవి. అని అంటాడు వధువుకు సిద్ధాంతం లేదనేవు, సిద్ధాంతాలు మాకు రావనేవు. నీకు తెలియకుండా నువ్వు అంత్యక్రీస్తుతో పాటు ఏకీభవించబడిన అవుతున్నావు. సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు లేకపోతే చర్చ నడుస్తుందయ్యా. సిద్ధాంతాలు లేకపోతే ఎడుపడితే ఊగి గాలికి కదిలే రెల్లు అయిపోతామా? వీ హ్యావ్ ఎ డాక్ట్రిన్ దట్ ఈజ్ అ బ్రైట్ డాక్ట్రిన్. వధువు సిద్ధాంతం మన సిద్ధాంతం. దాన్ని అంత్యక్రీస్తు ఒప్పుకోడు. కాకపోతే నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావో తెలుసా? తెలుగులో దానికి తర్జమాలు వేరువేరుగా ఉండడం వల్ల. ఒకచోట బోధ అని, మూలోపదేశం అని కదా, వర్తమానమని రకరకాల పదాలతో తర్జమా చేసేసరికి కొంచెం పొరపాటు పడ్డావు. నువ్వు మార్చుకో, చక్కగా మార్చుకో. వర్తమానాల ప్రకారంగా ముందుకు సాగాలి. కానీ అయితే మరి దేన్ని వధువు సిద్ధాంతం అనాలి, దేన్ని నిజమైన సిద్ధాంతం, ఏది అబద్ధ సిద్ధాంతం ఎట్లా గుర్తుపట్టాలా? గుర్తుపెట్టుకోని, ఇది కిందంతా అబద్ధ సిద్ధాంతంగా, ఇది మాత్రమే సామెతల గ్రంథంలో చెప్తున్నట్టుగా దట్ ఐ గివ్ యూ ది గుడ్ డాక్ట్రిన్. మంచి సిద్ధాంతం ఇది. మంచి సిద్ధాంతానికి చెడ్డ సిద్ధాంతానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తా ఉంటాడు. చూడండి, 57-0306 అయ్యా. త్వరగా సమయం దాటిపోవచ్చా ఉంది. త్వరగా కొంచెం వేగం అంతా సహకరించండి నాకు. 47వ పేర 47 57-0306 Mix up yourself together and have union revivals. Get preachers who stays with God words. Okay. And not scattered about here. Read the word. Some of you don't read the word once a week. కొంతమంది అయితే వారానికి ఒకసారి కూడా వాక్యం చదవకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అంటున్నాడు ఆయన. You ought to read chapter after chapter every day. మీరు అధ్యాయం వెంబడి అధ్యాయము ప్రతిరోజు చదవాలి అంటున్నారు ఆయన.
mediate if you would get your head out of them old magazines and things you are reading, and out of these old so many papers and so-called religious literature that ought not to never be on the market. That's just as bad as reading some of the other magazines. Stuff that's false doctrine చదువు కంటిన్యూ. ఇప్పుడు and all kinds of dogma డాగ్మా. and basing it on truth. Why doctrine can't be based upon some experience? ఇక్కడ ఏమన్నా తెలుసా, వై డాక్ట్రిన్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ సమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకు సిద్ధాంతము ఒక వ్యక్తి యొక్క అనుభవాలను బట్టి ఎందుకు రాకూడదు? ఎందుకంటే నేను చాలా మంది పాస్టర్లు చెప్పాను విన్నా, ఎందుకంటే చేస్తున్నారయ్యా అంటే, నేను చాలా చూశానయ్యా, దాంట్లో ఇట్లా చేస్తే ప్రజలు ఇట్లా నడుస్తారు, ఇలా చేస్తే ప్రజలు ఇలా ప్రతిస్పందిస్తారు, కాబట్టి ఇట్లా చేస్తున్నామని కొత్త సిద్ధాంతాలు కనిపెట్టారు. కరెక్టేనా? మీరు ఇప్పుడు వినలే, ఎందుకు ఇట్లా చేస్తారయ్యా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు పాస్టర్ గారు అన్నావు అనుకో, అంటే విశ్వాసులు ఇట్లా చేస్తారు, విశ్వాసులు అట్లా అనుకుంటారు అని వాళ్ళ అనుభవాలను సిద్ధాంతాలుగా మార్చారు వాళ్ళు. ఎస్ ఆర్ నో? అబ్సల్యూట్లీగా మార్చారు. తర్వాత Doctrine is based on God's word. సిద్ధాంతం అనేది వాక్యం మీద ఆధారపడి వచ్చేదే నిజమైన సిద్ధాంతము, వధువు సిద్ధాంతము. Not on ఏదైతే వాక్యంలో లేదో ఆ ప్రతి సిద్ధాంతము అబద్ధ సిద్ధాంతమే. ఏదైతే వాక్యంలో ఉన్నదో అది సరైన సిద్ధాంతమే. ఇప్పుడు చెప్పండి అయ్యా, అన్నప్రాసనం మరి ఇంతకీ వాక్యంలో ఉందా లేదా? ఉందా? లేదంటాడే కొంతమంది. నీకు ఇంకా జ్ఞానం కావాలా, నీకోసం ఇంకా ప్రార్థన చేస్తాం మేము. కానీ ఏదైతే వాక్యంలో నుంచి వచ్చిందో అది సరైన సిద్ధాంతము, దేవుని యొక్క వధువు సిద్ధాంతమే. ప్రవక్త గ్రంథాలు అదే చెప్తారు. ఫాల్స్ డాక్టర్స్ ఎట్లా వస్తాయంటే వాళ్ళ ఉద్దేశాలను బట్టి, వాళ్ళ యొక్క లాభాలను బట్టి, మనుషుని యొక్క ఆలోచనలో సంఘాన్ని బాగా కట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చర్చిలోకి చాలామంది విశ్వాసం తీసుకురావాలని ఆశపడుతున్నా. మంచిగా వినండి, చాలామంది విశ్వాసం మొత్తం ఈ ఏరియా మొత్తం నింపబడాలని కోరుకుంటున్నానండి. అయితే నేను కొన్ని పద్ధతులు కనిపించా. ఏమని? ఈ చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం బర్త్డేకి ఫ్రీ కేక్ ఇంటికి వస్తుంది. చనిపోతే కాఫిన్ ఏంటది, శవపేటిక ఫ్రీ పంపిస్తా. మీకు అంత్యక్రియలు కూడా ఫ్రీ, నేనే ముంగడ పిపి నేనే పెట్టిస్తా. అయ్యా నేనే ఫ్రీగా పెట్టిస్తా. తర్వాత ఇక మీరు అలంకరణ అంటారా, ఎవరు ఎక్కువ చేసుకుని వస్తే వాళ్ళకి బహుమతులు ఇస్తా. చూసారా? ఇట్లా పెడితే సంఘం ఎదుగుతుంది కదా. ఈ రూమ్ కాదు, మొత్తం ఆ రూములు అన్ని వాళ్ళకి కొట్టాలి, గోడలు. ఆ లాస్ట్ ఏడదాకా నుంచి ఒక ప్రేయర్ రూము, ఆడదాకా గోడల మధ్య వాళ్ళకి కొట్టి ఇట్లా చూసుకోవాలి పొడుగు అందరినీగా హలో అనాల. కరెక్టా కదా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎందుకయ్యా బైబిల్లో లేని దినాల గురించి మీరు పాటిస్తున్నారంటే, సువార్త చెప్పడానికి మంచి అవకాశం బ్రదర్. మరి అపోస్తులు ఎప్పుడు అలాంటి తెలివితేటలు వాళ్ళేదే. అది యుక్తి కాదు, కుయుక్తి. అది తెలివి కాదు, అతి తెలివితేటలు అవి. కరెక్టే కదా? అపోస్తులు అలాగే చేశారా? అలా కాదు కదా. అపోస్తులు వాక్ చాతుర్యంతో రాలే, వాక్ శక్తితో వచ్చారు. దేవుడి శక్తితో సేవ చేశారే కానీ మనుషుల సిద్ధాంతాలతో చేయలేదు వాళ్ళు. కానీ ఎక్కడో ప్రజలు మాత్రం ఇంకా పొరపాటు పడుతున్నారు. అంతేనా? అందుకే అంటాడు, ఒక నిజమైన సిద్ధాంతము వాక్యంలో కనబడిందా, నిజమైన సిద్ధాంతం ఒప్పుకోవాల్సిందే. వాక్యంలో లేదా పక్కన పెట్టేసేయండి. అది హలీంలో ఎముకలాగా, ఆపిల్ పైలో గింజలాగా పక్కన పెట్టాల్సిందే. అంతేనా కదా? ప్రవక్త గారు ఏమంటారు, ఇఫ్ యూ హ్యావ్ ఎ సీడ్ కదా, ఇఫ్ యూ రిసీవ్ ఎ సీడ్ ఇన్ ద యాపిల్ పై, అయ్యా ఏం చేస్తారు? ఇప్పుడు టీ తాగుతున్నారయ్యా, దానిలో లవంగం వచ్చింది, యాలకి వచ్చి ఏం చేస్తారు? అయ్యా సరే, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరికీ భోజనం తక్కువ పెట్టండి ఈ రోజున. ఎవరు నాతో మాట్లాడతలేరు వీళ్ళు. మరి లేకపోతే తీసేసి టీ తాగుతారు. అంతేనా కదా? అట్లాగే కొన్ని విషయాలు ఉంటాయి. అందుకే మనం ఇప్పుడు ఒక పాస్టర్ని పిలుస్తాము, బహుశా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొచ్చు. మనం ఏం చేయాలా?
వ్యక్తిగత అభిప్రాయాలు తీసేసి ఏది వాక్యం అది తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. అంతే మన పని. ఎసార్నో. కానీ ఏదైనా సరే ఒక కాపరి కానీ ఒక వ్యక్తి కానీ చెప్తున్నప్పుడు లేఖనం మీద అడగాల. బైబిల్లో ఉందా అని అడగాల. బైబిల్లో ఉంటేనే అది నిజమైన సిద్ధాంతం. వాక్యంతో కాకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పెట్టాడా, డన్. నాకు డిసెంబర్ 25 కనవలేదు బైబిల్లో. నీకు కనబడుతుందేమో నాకు తెలియదు, నీ బైబిల్ వేరే ఉందేమో, నా బైబిల్లో లేదు. ఇది మనుషులు పుట్టించిందే, డన్. అబద్ధ సిద్ధాంతం అది. అట్లా ఒకటి కాదు, 100 సిద్ధాంతాలు ఉన్నాయి అట్లా. కరెక్టే కదా. ఇక రోమన్ క్యాథలిక్ ప్రపంచంలో దుంకామా వందల బయటపడతాయి అవి. చనిపోయిన పరిశుద్ధులకు ప్రార్థనలు, పరిశుద్ధుల్ని మధ్యవర్తులుగా వాడుకోవడాలు, రోసరీలు మొక్కడాలు, విగ్రహారాధనలు, జపమాలలు. తెలుసుగా జపమాల? క్రైస్తవుల జపమాలలు, క్షమాపణ పత్రాలు, నొవీన ప్రార్థన, ఖరీదైన ప్రార్థనలు, మధ్యవర్తులు, మరియు యేసు ప్రభు కంటే గొప్పదైన దేవత మరియమ్మ అని ఇట్లాంటి నీ కోకొల్లో దొరుకుతాయి అక్కడ. ఇవన్నీ కూడా మనుషుడు ఏర్పాటు చేసే సిద్ధాంతాలు. మనుషుల సిద్ధాంతాల్లో దేవుడు ఉండడు. దేవుడు తన వాక్యాధారమైనటువంటి విషయాల్లో మాత్రమే ఆయన నిలబడి ఉంచాడు. ఆయన ఆ సిద్ధాంతాలే మనం పాటించాలా. క్రీస్తుకు సిద్ధాంతం ఉంది, అపోస్తలులకు ఉంది, ప్రవక్తలకు ఉంది, తండ్రికి ఉంది, వధువు కూడా ఉంది. ఇది ఉందని ఒప్పుకొని ప్రతి ఒక్కడు వెన్నుముక లేనివాడు అంత్యక్రీస్తు సంబంధులు. ఎసాను నా మాటనా? దస్ సైడ్ ద మెసేజ్ ఇలాగ సెలవిచ్చుచున్నది. వర్తమానం ఇలాగ మాట్లాడింది, మాట్లాడుకున్నాం. అంతేనా? ఇదంతా ఎక్కడికి స్టార్ట్ చేసిన గుర్తుందా? యెషయాలో ఉన్నటువంటి నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డాక్ట్రిన్. ఇప్పుడు డాక్టర్ అంటే ఏదో చూసినాం. మరి ఇప్పుడు ఎవడు దీన్ని అర్థమవునట్టు, ఈ సిద్ధాంతాన్ని అర్థమవునట్టు ఎవడు చేయాలి? ఇదేనా? తీయండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం. మళ్ళీ రండి అక్కడికి. యెషయా 28, 9వ వచనం. వాడు ఎవడికి నేర్పుతాడు ఆ విద్యను? లేదు, అక్షరార్థమైనటువంటి కరెక్ట్ తర్జుమా చదువుదాం మనం. వాడు ఎవరికి జ్ఞానం నేర్పును? ఇంగ్లీష్ అదే ఉందా? సరే చదవాలా. వాడు ఎవడికి జ్ఞానం నేర్పును? తర్వాత వాడు ఎవడికి సిద్ధాంతమును అర్థం చేసుకున్నట్టు తెలియజేయును. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? అండర్స్టాండింగ్ ఆఫ్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ ఉంది, అండర్స్టాండింగ్ లేదు. కరెక్టేనా? జ్ఞానంలో నుంచి నాలెడ్జ్లో నుంచి డాక్టర్ వచ్చింది, కానీ అండర్స్టాండింగ్ ఏం కావాలి? వివేచన బుద్ధి కావాలి. ఎస్ఆర్నో? నేను వెళ్ళి చెప్తాను నీకు సిద్ధాంతము. సమస్య ఏంది నాయన అంటే, నీకు అర్థం చేసుకోవడానికి శక్తి సామర్థ్యం ఉండాలి. ఆ సిద్ధాంతాన్ని గ్రహించినట్టుగా నీకు ఎవడు బోధించాలా? సిద్ధాంతాలు అంటే అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఇట్లా బోర్డు వేసి పెన్ను పట్టుకొని 2-3 రకాలు పెట్టుకొని ప్రొజెక్టర్ పెట్టుకొని అమ్మ ఇట్లా పెద్ద పెద్ద మ్యాప్లు, చార్ట్లు, డయాగ్రామ్లు గీస్తే మరి సిద్ధాంతమా డాక్టర్ అనుకుంటున్నారు. మార్క్స్ వార్త. ఒకటి 4వ అధ్యాయం 2వ వచనం. ఎందుకంటే ఈ మధ్యలో నేను చేసిన కార్యం చెప్తున్నా. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను. ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి. ఆయన ఏమన్నాడు తెలుగులో? ఉపమాన రీతిగా తన బోధన బోధించాడు. వెరీ సింపుల్ కదా. ఇంగ్లీష్ చదవమ్మా. అండ్ హీ టాట్ దెమ్ మెనీ థింగ్స్. ఆయన వారందరికీ చాలా విషయాలు నేర్పించాడు. బై పారబుల్స్, ఉపమానాలు, ఉదాహరణలతో నేర్పించాడు. దేన్ని? కంటిన్యూ. ఆయన తన సిద్ధాంతాన్ని, తన డాక్ట్రిన్ని ఎవరికి తెలియకుండా ఉపమాన రూపంలో ఎక్కిచ్చాడు. అయ్యా మొన్న మధ్య నేను అదే చేసి వచ్చా. సిద్ధాంతం అని చెప్తే భయపడతారు ప్రజలు కదా. డాక్టర్ అంటే భయపడతారు. అందుకే యేసు ప్రభు కూడా డాక్టర్ అనే పదం ఎక్కువసార్లు వాడకుండా ఉపమానం అని వాడాడు ఆయన. కానీ దేవుడు ఏమంటాడంటే అక్కడ దేవుడు సిద్ధాంతాలను, డాక్ట్రిన్స్ని ఉపమాన రూపంలో బోధించాడు. నీకు కాంప్లికేటెడ్గా కనబడితేనే, టీచింగ్ మెథడ్లో ఉంటేనే సిద్ధాంతం అనుకోకండి. అది బోధ రూపంలో, ఉపమాన రూపంలో కూడా సిద్ధాంతాలు వెళ్ళిపోతాయి. డాక్ట్రిన్ ఈజ్ ఎవ్రీవేర్.
డాక్టర్ని కాకుండా సాధారణమైన విషయాలు చెప్పండి అన్న మాట ఉంటుంది చూసారా, ఇక్కడ కొంచెం మార్పులు చేసుకోవాలి మనం. ఎవ్రీథింగ్ ఈజ్ డాక్టరీన్. ఎందుకంటే డాక్టరీన్ వచ్చేది వాక్యంలో నుంచి. ఎవ్రీథింగ్ ఈజ్ వర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డాక్టరీన్. ప్రతిదీ వాక్యమే, ప్రతిదీ సిద్ధాంతమే. గ్రహించుట కన్నులు కావాలి. ఆమేన్. అయితే ఇప్పుడు ఏషియా గ్రంథం 28 రండి. అయ్యా ముగిచ్చేస్తా, డోంట్ వర్రీ. ఇంకా వంటలు సిద్ధం కాలేదంట. వాడు ఎవనికి జ్ఞానము నేర్పును? వాడు ఎవరికి సిద్ధాంతమును అర్థం చేసుకున్నట్లుగా చేయును, గ్రహించినట్లుగా చేయును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఎవరికి చేస్తాడో చూపిద్దాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఇక్కడ గమనించండి. బాలురు కాదు ఇది, పసిబాలురు. ఇంగ్లీష్లో ఏముంది? బేబ్. కరెక్టేనా? ఏముంది అక్కడ పదము? బేబ్స్. బేబీస్ అంటే తెలుసా? బేబ్స్ అంటే ఎవరు? అప్ టు 1 year. సంవత్సరం వరకు ఉండే వాళ్ళనే బేబ్స్, పసిపిల్లలు అంటారు. సంవత్సరం తర్వాత పసిపిల్లడు కాదు, పిడుగు పిల్లడు. మా జేసన్ గడు పసిపిల్ల కాదాడు, పిడిగాడు. ఇక వాడు దాటిపోయినాడు. ఏదైనా 1 year కింద ఉంటేనే పసిపిల్లడు అనాల. సార్ అక్కడ బేబ్ అన్న పదానికి సరైన అర్థం ఏంటంటే అప్ టు 1 year వరకే. అంటే దేవుడు అంటున్నాడు, ఎవరికి జ్ఞానం నేర్పును, ఎవరికి సిద్ధాంతాలు అర్థమవునటువంటి వివేచన శక్తి ఎవరికి ఇవ్వను? సంవత్సరం లోపల పిల్లలకే, పసిపిల్లలకు. అంటే 1 year లోపల అంటే దాని అర్థమైంది, ఇంకా పాలు తాగుతున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నాడు, నేను ఇప్పుడు పాలు తాగుతున్నా, పాలు విడిచిన వాళ్ళే ఉన్నాడా? అయ్యా దగ్గరకు వస్తున్నారు మీరు. ఇక పాలు తాగుతున్నా అని చెప్పట్లేదు, నేను పాలు విడిచిన వాళ్ళని అంటున్నాడు. కానీ పాలు తాగే వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? క్రీస్తు సిద్ధాంతాలన్నీ అప్పచెప్పేశాడు. అయ్యా పాలు తాగుతున్న వారికి క్రీస్తు సిద్ధాంతాలు ఇచ్చాడు, పాలు విడిచిన వారికి అపోస్తల సిద్ధాంతం ఇచ్చారు. పొందలేనివి, గ్రహింపలేని సంగతులను వధువు సిద్ధాంతాన్ని వధువుకి ఇచ్చాడు ఆయన. సచ్ ఎ మార్వెలస్ గాడ్. అద్భుతమైన దేవుడైన. అందుకే ఆయన అంటాడు, ఈ పాలు దేనికి సాదృశ్యమో చెప్తాడు చూడండి దేవుడు తన ప్రవక్త ద్వారా. కొటేషన్ తీయండి. 55-0123A. త్వరగా కొంచెం వేగవంతంగా. 53వ పేర. 55-0123A. Just makes things seem so pretty. These little things of the earth here, so jewelry. To even think of them, we ought to be great gains in God today, not little. Pity children, as long as Christ has been with us and blessing us and doing the things He has. 53 పేరనే తల్లి చదువు. He has, and we see His great works, and still babies. Paul said, పౌలు గారు చెప్తున్నారు, when ఎప్పుడైతే, when we ought to be able to give meat, you are still taking meat. పౌలు గారు అంటున్నారు, మీరు మాంసము తినవలసిన వారై ఉండగా ఇంకా మీరు పాలే తాగుతున్నారేంటి? నా మాట జాగ్రత్తగా, నేను ఇక్కడ నా సొంత ఉద్దేశం చెప్పాలనుకోవట్లేదు, ఈ వర్తమానమే చెప్తాను మీకు. అని అంటున్నాడు, మీరు మాంసం తినవలసిన వారై ఉండ ఇంకా పాలు తాగుతున్నారేంటి అని పౌలు గారు అంటున్నట్టుగా ప్రవక్త చెప్తా ఉన్నారు. మీరు మాంసం తీసుకున్నట్టు కనబడతలా, ఇంకా పాలే పోయబడుతున్నాయి మీకు. సరి అయినదే. జాగ్రత్త. మిల్క్ ఆఫ్ ది గాస్పెల్. మీరేమో ఇంకా గొప్ప గొప్ప మాంసములు, మర్మములు, లోతులు చూడవలసిన వారై ఉండగా ఇంకా సువార్తల్లో ఉన్నారా మీరు? అయ్యా లోతైనటువంటి
ఇంకా అద్భుత మర్మయుక్తమైన విషయాలు చూపించగలగవలసినటువంటి ఉపదేశపు పరిచయలోకి రాకుండా ఇంకా సువార్త పరిచయలోనే ఉన్నారా మీరు? మరి ఎప్పుడు మనం ఎదిగేది ఆత్మీయంగా? పాలను దేవుడు తన ప్రవక్తతో సువార్తతో పోల్చాడు. సువార్త పాపి క్రీస్తులోకి రావడానికి ఉపయోగపడుతుంది. అతడు పరిపూర్ణ అవడానికి సరిపోదు. అది సరిపోదు. పాలు సరిపోతే 20 ఏళ్ళ దాకా. ఒకవేళ బర్రె పాలు ఇచ్చి తాగిపించినా బర్రె చచ్చుద్ది, వాడు లావుగాడు. కరెక్టే కదా? పాలతోనే ఎట్లా ఎదుగుతారయ్యా? సువార్త పరిచర్యలో నుంచి మనం వెంటనే మాంస పరిచర్యలోకి రావాల్సిందే. కుదరదు అది. ఇక ఎందుకంటే అందరూ ఒకే రకమైన వరాన్ని కలిగి లేరు. కొంతమంది సువార్థికులు, కొంతమంది ఉపదేశకులు, మరి కొంతమంది కాపరులు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క వరంలో ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపులో ఉన్నారు. లాస్ట్ వార్నింగ్ మాట్లాడుకో. ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతుల వరాన్ని పొందుకున్నారు. కరెక్టేనా? నాకు పాలు పోసేది ఎవరు? నాకు పాలు విడిచేటప్పుడు నాకు వీనింగ్ చేసేది ఎవరు? నా వీనింగ్ తర్వాత ఒక పిల్లోడిలాగా నాకు భోజనం పెట్టేది ఎవరు? నేను పెద్దవాడిని అయ్యాక నాకు బలమైన మాంసం పెట్టేది ఎవరు? ఇది తెలిసి ఉండాలి. కరెక్టేనా? ఇది తెలియకుండా ఎంత ముందుకు సాగినా పాలు తాగే పిల్లల్లాగా మనం బలహీనంగా ఉంటాం. కరెక్టేనా? తర్వాత మరొక చోట ఇదే విషయాన్ని గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తుంది. కొన్ని విషయాలు దాటి వెళ్ళిపోతున్నా, సమయం దృష్టిలో పెట్టుకొని 60-0515 60-05 అడాప్షన్. దాంట్లో 66వ పేరు చూడండి, 66. Now, he is talking to the spiritual Canaanites. తెలుగులో ఉందా? ఉంటుంది. కాదయ్యా. ఇప్పుడు మైక్ ఇచ్చండి, మైక్ ఇచ్చేసేయండి అమ్మా. ఇది మైకులు రిపేర్ చేయాలయ్యా. ఇప్పుడు ఆయన ఆత్మ సంబంధులకు కనానీయులతోనూ ఇజ్రాయేలు దేశమును గమనించండి, స్వాధీనం చేసుకున్నటువంటి ఆత్మ సంబంధికులతో చెప్తున్నాడు. అయ్యా మంచిగా వినాలి, జాగ్రత్త. దీనిలో మనం కనబడతాం. ఇక్కడ నేను ఇక్కడ థియోఫన్తో పాటు మనం కూడా ఇక్కడ వీనింగ్ చేసుకుందాం. ఏమంటారు? పాపకొక మనం కూడా వీనింగ్ కావాలా? ఇక్కడ ఎవరు ఆత్మ సంబంధంగా కానానును స్వాధీనం చేసుకున్న వారితో మాట్లాడుతున్నాడు అంటున్నాడు ఆయన. కానాను ఎట్లా స్వాధీనం చేసుకున్నారు? ఐగుప్తును దాటి అరణ్యం ప్రయాణం చేసి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు యుద్ధం చేసి. కరెక్టేనా? ఇప్పుడు చూడండి. ఓ ఐగుప్తు, ఉల్లిగడ్డలను విడిచి వెలుపలికి వచ్చినందుకు సంతోషించట్లేదా? ఎందుకంటే వాళ్ళకి ఇరుకులు ఇబ్బంది కలిగినప్పుడు అలా మోషేతో వాళ్ళు ఇదే సనిగారు. అక్కడ ఉంటే మాకు ఎంత చక్కటి ఆ యొక్క లవంగాలు, మిరియాలు, ఆ ఎల్లిపాయలు, ఆ మాంసము, వాళ్ళు కొట్టినా తిట్టినా మమ్మల్ని బానిసలుగా చూసినా మాకు అది బాగుండేది. ఎప్పుడు సనుగుడే జీవితాలు ఇవి. దేవుడు అదే అంటాడు, మీకు ఆ ఉల్లిగడ్డలు అవి నచ్చాయా? ఆ ఎల్లిగడ్డలు నచ్చాయా? ముందుకు సాగండి. అరణ్యంలో నుండి కూడా బయటకు వచ్చినందుకు ఎందుకు? అరణ్యంలో వాళ్ళకి ఏం దొరికింది? పూరీలు దొరికినాయి, పరలోక మన్నా దొరికింది కదా. వాళ్ళ బట్టలు పాతగిలేవు, వాళ్ళ చెప్పులు అరగలేదు కదా. తర్వాత మీకు ఏది? ఐగుప్తు దాటినది మీకు ఆనందంగా లేదా? అరణ్యం దాటినందుకు ఆనందంగా లేదా? గుర్తుంచుకోండి. వారు చేరుకునేంత వరకు పరలోకంలోని దేవదూతల యొక్క ఆహారము వారు తినవలసి ఉండిరి. వారు ఆ దేశంలోనికి దాటి వెళ్ళగానే మన్నా పడిపోవడము గమనించండి. అయ్యా జాగ్రత్త గమనించాల. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఉండే మాంసము, ఎల్లిపాయలు, లవంగాలు, మిరియాలు దొరికాయి. ఒకసారి అరణ్యంలోకి రాగానే ఆ పదార్థాలు ఆపివేయబడ్డాయి. ఆపాల్సిందే, ఆపకపోతే నడవదు ఇక్కడ కథ. అరణ్యంలో కొత్త ఆహారం. అరణ్యంలోకి రాగానే అరణ్యం దగ్గర ఏం జరగాల? పరలోక మన్నానే తినాల. ఒక్కసారి కానానులు అడుగు పెట్టగానే
ఈ అరణ్యంలో పడ్డ పరలోక మన్నా కూడా ఆగిపోవాలా. నువ్వు ఐగుప్తులో ఉండగా నీకు సువార్త అవసరము, నువ్వు అరణ్య మార్గంలో నీకు శుద్ధీకరణ బోధ అవసరము, నువ్వు కానాన్లోకి రాగానే నీకు మర్మాలు అవసరం, విమోచన గ్రంథం అవసరం. లేదు బ్రదర్, మేము విమోచన గ్రంథం దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇంకా సువార్త లేని కూడా కూర్చుంటాము. అదే అంటాడు ప్రవక్త. నువ్వు పాలు తాగేటోడివి, తాగేటప్పుడు తాగు, విడిచావు మళ్ళీ తాగుతావా? మానేసి మాంసం తింటున్నావు, ఇప్పుడు తాగుతావా? గాడిది అని కొడుతుంది మీ అమ్మ. ఇప్పుడు నేను అట్ట కొట్టాలనిపిస్తుంది నాకు. నువ్వు ఎక్కడున్నావు? ఈ లోకం తప్పని, సంఘశాఖ సరిగ్గాదని దాన్ని వదిలి బయటకు వచ్చావు. అరణ్య మార్గం ప్రయాణం చేశాము, వర్తమానమైన కానాన్ దేశంలోకి వచ్చేసాము. ఎసారు నువ్వు ఇప్పుడు ఏం తినాలో? మళ్ళీ పాలు తాగలనా? చదువు, ముందు చదువు. వారు ఆ దేశంలోని లోనికి దాటి వెళ్ళగానే మన్నా పడుట ఆగిపోయాను. అప్పటికి వారు పూర్తిగా పరిపక్వము పొందిరి. వారు దేశంలోని పాత ధాన్య పంటను తినిరి. ఇప్పుడు మీరు పసిపిల్లలు కారు. ఒకసారి మీరు కానాను భూమికి వచ్చేసరికి మీకు పసిపిల్లలు ఎందుకైతారయ్యా? సార్ మెసేజ్లోకి వచ్చి 20 ఏళ్ళు లేదు, ఇంకా మన పసిపిల్లలమ్మా. కానీ పాలు తాగుతున్నాం. ఎందుకంటే రాత్రి నిద్ర రావడానికి. నిజంగా అట్లా ఉందయ్యా విశ్వాసుల పరిస్థితి, సంఘాల పరిస్థితి, బోధకుల పరిస్థితి. కాదు, దిస్ ఈస్ అ టైమ్ టు ఈట్ మీట్. సిద్ధాంతం ఉందని చెప్తే కూడా గ్రహించలేనటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే నువ్వు ఇంకా చనుపాలు తాగుతున్నటువంటి పిల్లడివే కదా. సార్ ఎవడు చనుపాలు వదిలినవాడు? జ్ఞానాన్ని గ్రహించి సిద్ధాంతాలను అండర్స్టాండింగ్ గ్రహించుటకు, అర్థం చేసుకున్నట్టు కావలసినటువంటి ఆ ప్రత్యక్షత పొందుకున్నాడే కదా వాడు బలమైన ఆహారం తీసుకుంటున్నవాడు, గొప్ప వాటిని, అందలేని వాటిని పొందుకున్నవాడు. కానీ దానికి బదులుగా మనం చేస్తుంది ఏదయ్యా? సిద్ధాంతం అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. అరే ఎంటే మెసేజ్లో కొత్తగా దేవుడు చూపించిన లోతైన ప్రత్యక్ష చూపిస్తే అబ్బో ఇదేదో కొత్తగా ఉంది, ఇది యేసుప్రభు దగ్గర ప్రజలు అన్నట్టు ఇదేదో కొత్త సిద్ధాంతం లాగుందే. నీకు సిద్ధాంతాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, డాక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, గ్రహించడానికి కావాల్సిన ఆత్మకోసం ప్రార్థించి. లేదనుకో నేను చెప్పేది నీకు ఎప్పుడు తప్పే అనిపిస్తుంది. నేను చెప్పేది నువ్వు గ్రహించడానికి టైం పడుతుంది కాస్త. మనకు ఆ గ్రహింపు శక్తి కావాలా. సిద్ధాంతం ఉందనే నమ్మట్లేదు, ఇక సిద్ధాంతాన్ని గ్రహించే శక్తి కావాలనుకుంటే నువ్వు చాలా దూరంలో ప్రయాణం చేయాల్సింది. యూ నీడ్ టు ట్రావెల్ సో ఫార్. అంతేనా? ఇంకొంచెం ముందు చదువుతల్లి. సువార్త యొక్క స్వచ్ఛమైన పాలను ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఒకరు ఫోన్ చేసి, బ్రదర్ ఎప్పుడు మీ చర్చిలో మీరు ఒక్కరే కనబడుతున్నారు ఏంది అన్నారు. అర్థమైందా? అంటే మీకు కూడా కొద్ది రోజులు అదే అనిపిస్తుంది, ఈ పండగ పూట కూడా ఎప్పుడు ఇదే పాత కూరేనా అనిపిస్తుంది. దేవుడికి ప్రార్థన చేసింది. ఎందుకంటే అంటే మీ దగ్గరికి బయట నుంచి ఎవరు రారా? అప్పుడు రారా అన్నప్పుడు నేను 1-2 సెకండ్ మనసులో ప్రభువా శక్తిని అందించు, నీ మాటలను అందించు అనుకున్నా. అప్పుడు నేను మనకు తెలిసిన వాళ్ళే, మన స్నేహితులే. తర్వాత నేను వాళ్ళు అడిగారు, ఎందుకు మీరు అన్ని ఏ వీడియో చూసి మీ మొహం ఒకటే కనబడుతుంది, ఇంకోరు కనబడట్లేరు అన్నారు. ఆ ప్రతిష్ఠించడంలో ఒక ఆయన కనబడ్డది, తర్వాత ఇంకోరు కనబడట్లేరు మాకు. ఎవరు రావాలన్నా అంటే మీ దగ్గరికి సువార్థికులు ఎవరు రారా అన్న. అప్పుడు నేను అడిగా, సువార్త ఎవరికి? సువార్త అనేది పాలు. క్రీస్తులోకి కొత్తగా వచ్చేవాడికి, రక్షణ లేనివాడికి రక్షణ కలిగింపజేయడానికి, పాపిని పరిశుద్ధతను తీసుకురావడానికి. ఇప్పుడు ఈ సంఘానికి సువార్త అవసరం ఉందా? ప్రస్తుత పరిస్థితికి వెరీ లిటిల్ కదా, అంతేనా కదా? మరి మీ దగ్గర అపోస్తుల బోధ అంటే నేను అన్నాను, మరి ఒక అపోస్తులు ఎవరంటే చూపించండి, పిలిపించుకుంటామన్నా. ఇగో ఈ పలానా వ్యక్తిని చూపించి, బ్రదర్ ఈయన పాస్టర్ కదా, ఈయన అపోస్తులను చూపించన్నా. ఎవరున్నారు? నో. పోనీ ఒక పని చేయండి, ఇప్పుడు ఎవరైనా ప్రవక్తుంటే తెప్పించుకొని పిలిపించుకొని మాట్లాడిపించుకుంటామన్నా. ప్రవక్తలు ఎట్లుంటారు సార్? ఇప్పుడు ప్రవక్తలు అయిపోయారుగా, వర్తమానం ఉంటుంది అంతే అన్నారు. ఓహో, వర్తమానం అంటే ప్రవక్త ఉన్నట్టేగా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇది అడిగిన దీనికి ఎగిరిపోతుంది శాఖలకు. ఏం తెలుసా? ఇగో ఈ పలానా వ్యక్తిని చూపించి
ఈయన ఉపదేశకుడు అన్నోడు చూపించని చెప్పిన. నువ్వు ఎప్పుడన్నా ఉపదేశకుడు అని మాత్రమే వ్యక్తిని ఎప్పుడైనా చూసావని అడిగా. ఎప్పుడు చూడలేదు బ్రదర్, ఎప్పుడు చూడలేదు జీవితం మొత్తంలో. కాపరిని చూస్తారు మీరు, సువార్థికులను చూస్తారు. ఈ రెండు వర్గాలు మీ కంటికి కనబడతాయి. కరెక్టేనా? ఈ రెండు కానీ ఇక మిగిలిన 3 వర్గాలు మీ కంటికి కనబడవు. ఆ మిగిలిన 3 వర రూపంలో వాడబడాల్సిందే. ఎస్ఆర్లో ఆ మిగిలిన 3 వర రూపంలో వాడబడాల్సిందే. ఈ 5 పరిచారిక వర్గాల్లో మిగిలిన 4 అడపాదడప వాడబడాలి. ఖచ్చితంగా అవసరం సంఘ క్షేమాభివృద్ధికి. కాపరి ఎల్లవేళలో ఉండవలసిన వాడు ఆల్ ద టైమ్స్. ఎందుకంటే వాళ్ళకి వ్యత్యాసం తెలియట్లేదు అసలు. ఇప్పుడు నేను ఇంకొక చోటికి వెళ్ళాను అనుకో, అక్కడికి వెళ్ళి నేను సువార్త చెప్పా, అది వీధుల్లో పెడితే సువార్త చెప్తా. సంఘంలో అనుకో నేను బోధ చేయాలి, డాక్టర్ని చెప్పాలి, సిద్ధాంతం చెప్పాలి, టీచింగ్ చేయాలి నేను. ఏ సార్? అందుకే అక్కడ దేవుని ప్రవక్త అంటాడు, మీరు పాలు మానివేయాలి. మీరు కానాన్లోకి వచ్చినాక ఇంకా పాలు తాగడం ఏందయ్యా? తర్వాత సంఘమునకు రావాలని, అబ్బబ్బా రామ్మ ప్లీజ్ రామ్మ, సంఘానికి రామ్మ, అయ్యా రాయ్య ఫీల్ కాకయ్యా, అమ్మమ్మ ఫీల్ బుజ్జగించాలా? ఎందుకంటే విశ్వాసం ఎట్లా కోరుకుంటారో తెలుసా? నేను మూతి తిప్పా, ఇప్పుడు చూస్తా పాస్టర్ వస్తాడు రాడు, పాస్టరు వస్తాడు రాడు, మూతి తిప్పా. కఠినపల్లి ఉండేది పరిస్థితి. ఏది అవిశ్వాసం రాకపోతే పాస్టర్ గారు ఒకసారి పోయి మాట్లాడియాలగా. యాక్చువల్లీ మాట్లాడియాలి, అది ప్రేమలో భాగమే. కానీ ఇది దానికి సమయం కాదు అసలు. యాక్చువల్గా మనం ఉన్నటువంటి వాటికి ఎంత దగ్గరగా వచ్చేసామంటే రేపు మాపు యేసు ప్రభు దగ్గరికి ఎత్తబడిపోయే గడియ క్షణాల్లో ఉంది అసలు. వెరీ నియర్. అందుకే ప్రకటన 22 ఏమంటాడు? నీతిమంతుడిగా ఉండనివ్వు, పవిత్రుడిగా ఉండనివ్వు, అన్యాయస్తునిగా ఉండనివ్వు, మరియు అపవిత్రుడిగానే ఉండనివ్వు. ఇది దానికి సమయం. ఎవరిని ఎట్లా అట్లా ఉండనిచ్చేయి. రేపు పొద్దున దేవుడు ఎవరి బెండు తీయాలో వాళ్ళ బెండు తీస్తాడు ఆయన. అంతేనా కదా? అది మళ్ళీ చదవ మాట. మరియు సంఘమునకు రావాలని బుజ్జగించుచు లాలించుచు. తర్వాత ఇప్పుడు మీలో ఎవరైనా కొత్తగా క్రీస్తులోకి వచ్చారు, 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఉందనుకోర్రి, నేను లాలిస్తా బుజ్జగిస్తా, అమ్మ రా తల్లి, అయ్యా రాయ్యా ఏమనుకోకయ్యా అని 1 2 3 సంవత్సరాలు ఉంటే లాలించి బుజ్జగిస్తా. వర్తమానాన్ని మీరు లోబడతారా? లోబడాల్సిందే, ఎందుకంటే అది వర్తమానం కాబట్టి. దస్ ఇస్ ద లార్డ్. మీరు 1 2 3 సంవత్సరాలు అనుకో, మీరు రాలేదనుకోండి, నేను 10 సార్లు ఫోన్ చేస్తా, 100 సార్లు ఫోన్ చేస్తా, అయ్యా రాయ్యా, అమ్మ రా తల్లి, నువ్వు అట్లా మీరు సంఘం మానేద్దాం రండి అని చెప్తా. కానీ మీరు ఒకసారి బలమైన ఆహారాలు తీసుకునే వయసు రాగానే, పాలు తాగే వయసు దాటగానే ఇప్పుడు మిమ్మల్ని బుజ్జగించి రండి అని చెప్పే సమయమా? కాదు అంటున్నాడు ఆయన ప్రవక్త. తర్వాత ఇప్పుడు మీరు బలమగు ఆహారమును భుజించుటకు సిద్ధముగా ఉండు, పూర్తిగా పరిపక్వం చెందిన క్రైస్తవులుగా ఇప్పుడు మీరు ఉన్నారు, ఒకదానిలోనికి వచ్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారని అతడు చెప్పాను. లోతైనది ఐశ్వర్యవంతమైనది అర్థం చేసుకున్నటకు. గమనించండి, ఏంటది? లోతైనది, డీప్, రిచ్, ఐశ్వర్యవంతమైనది అర్థం చేసుకున్నటకు. దావీదు గారి మాట గుర్తుందా? అందలేనిది, గ్రహింపలేనిది, గొప్ప వాటిని. అయ్యా ఇన్ని వచనాలకి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో తెలుసా? మర్చిపోకండి, స్టార్టింగ్ లో చదివింది అని ఏమన్నాడు? అందలేని దానిని, గొప్ప దానిని. ఇక్కడ ఏమన్నాడు? డీప్, అందలేని దానిని, రిచ్, గొప్ప దానిని. అయ్యా తగిలిందా? అందలేని దానిని, గొప్ప దానిని, డీప్ అండ్ రిచ్. అర్థం చేసుకున్నటకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. గ్రహిస్తున్నారా? అయ్యా కానీ ఇంకా మనం పాలు తాగడానికి ఆశపడతా ఉన్నాం. కాదు ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలా? దావీదులో మనం 3 దశలు చూసాము. పాలు తాగేటప్పుడు, పాలు విడిచేటప్పుడు, పెద్దవాడేటప్పుడు. ఎస్ఆర్లో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో, మన సంఘం ఎక్కడుందో మనం పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమనే తర్వాత అక్కడ అంటాడు, ఈ ఎవరికి విషయాలు, ఎవరికి జ్ఞానం బోధిస్తాడు, ఎవరికి సంగతులు అర్థమగు రీతిలో ఈ ఎవరికి నేర్పిస్తారు? అప్పుడు యేసుప్రభు అంటారు,
పసిబాలులకు నేర్పిస్తున్నా. తండ్రి, ఈ పసిబాలులకు బయలుపరుస్తున్న నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు ఆయన. ఆమెన్. కానీ పాలతో ఎరిగేటువంటి పసిబాలుడుగా ఉంటే మాత్రం సరిపోదు. 1 కొరింథీయులు అంటున్న మాట చూడండి. 1 కొరింథీ 3:2 చూద్దాం, త్వరగా ఫినిష్ చేద్దాం. 1 కొరింథీ 3:2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున మిమ్మల్ని పాలతోనే పెంచాను. అన్నముతో, అక్కడ అన్నం ఉంటుంది, ఇంగ్లీష్లో మీట్ అని ఉంటుంది. మాంసముతో మిమ్మల్ని నేను పెంచలే. తర్జమా తప్పు, జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు తర్జమాలు. అన్నంతో కాదు, మాంసంతో నేను మిమ్మల్ని పెంచలేదు అంటాడు. మరి అయ్యా, పాలు తాగే పిల్లోడుగా ఉంటే అసంపూర్ణత, పాలు విడిచిన వెంటనే కొంత పర్వాలేదు కానీ అది కూడా అసంపూర్ణతే. మరి ఎలాంటి వారే పరలోక రాజ్యంలోకి వెళ్ళేది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం ముగించేద్దాం. మీరు మార్పు నొంది ఎలాంటి వారు? చిల్డ్రన్, నాట్ బేబీస్. జాగ్రత్తగా వినండిగా. ఎలాంటి బేబీస్ అంటే సంవత్సరం వరకు ఉండే వాళ్ళు కాదు, చిల్డ్రన్స్. దేవుడి యొక్క బిడ్డలు, దేవుడి పిల్లలుగా మారితే తప్ప పరలోక రాజ్యంలోకి రారు. దేవుడి పిల్లలుగా మారాలంటే అయ్యా నీకు ఈ సిద్ధాంతం అంతా అర్థం కావాలి. ఈ సిద్ధాంతం అర్థమై దాన్ని గ్రహించి నీ జీవితంలో దాన్ని పాటించినప్పుడు వర్తమానమై జీవించి బలమైన ఆహారం పొందుతున్న పక్షిరాజుగా నీవుండి పైకి ఎగిరిపోతావు. అప్పుడు పాట పాడుకోవచ్చు. ఎగిరిపోవు సమయము వచ్చి ఉన్నది, పాడు. అయ్యో ఏమయ్యా రాదా పాట? చివరి స్వరము విని చివరి కాలమునా పైకెళ్ళి పోవుచున్నాము, మనమెంత ధన్యమైన వారము. పైకెళ్ళి పోవుచున్నాము, ఎగిరిపోవు సమయము, వెళ్ళిపోవు సమయము. చివరి స్వరము విని ఆమేన్. చివరి కాల స్వరం వచ్చేసింది, బలమైన ఆహారాలు కూడా ఇచ్చేసింది. ఇంకా పాలు వదిలేద్దాము. పాల తర్వాత ఉగ్గులు వదిలేద్దాం. ఫస్ట్ ఉగ్గు తినుకుంటూ పాలు వదిలేసిన సంతోషపడుతున్నావు. పాల తర్వాత ఏమిస్తారా పిల్లలకి? ఉగ్గేనా? ఏమంటారు ఇంక ఇక్కడ? ఉగ్గు కూడా వదిలేద్దాం. తర్వాత ఏం పెడతారు? అన్నం కూడా వద్దిగా. డైరెక్ట్ ఏం పెడదాం? మటన్ పెట్టుకొని తింటాం. గాడ్ బ్లెస్ యు. దీవించినాక జాగ్రత్తగా ఉండండి. దయచేసి సిద్ధాంతాలు గ్రహించడానికి కావాల్సిన ప్రత్యక్షత మనకు కావాలి. ఇది లేకుండా ఎత్తబడలేము. ఇది లేకుండా మనము బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా బలమైన ఆహారాన్ని పొందుకునే ప్రజలుగా మనం ఉండము అంటున్నాడు ఆయన. మనము బలమైన ఆహారం పొందుతున్న కొలది బలహీనమైనటువంటి ఆ పాలను, ఆ ఉగ్గును వదిలేసేయాలి. వాటిని మానేయమన్నాడు ఆయన. మానేసి ముందుకు సాగిపోవాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించినాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత కార్యక్రమం పడుగులేద్దాం. చెప్పబడిన వాక్యమును బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు వాక్య విషయమై. స్తోత్రం 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 స్తోత్రం
నిన్న నేడు నిరంతరము ప్రభా ఒకే రీతిగా ఉన్నవాడా, మార్పు చెందినవాడా, నీకు స్తోత్రాలు ప్రభా. యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ సజీవంగా కాచి కాపాడి ప్రభా ఇగో నీ సన్నిధిలో ప్రభా సజీవంగా ఉంచి ప్రభా నేను స్తుతించి కీర్తించి ప్రభా నీ జీవపు మాటలు వినుటకు ప్రభా మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభా. మేమేమై ఉన్నాలో ప్రభా ఇంతవరకు నువ్వు మాట్లాడి ఉంటున్నావు దేవా, నీకు స్తోత్రాలు. మేమే సిద్ధాంతం కలిగి ఉండాలో ప్రభా ఇక దేవా ఇంతవరకు నువ్వు మా ముందు ఇచ్చినటువంటి ప్రభా స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇక తండ్రి సిద్ధాంతం గురించి ప్రభా, ప్రవక్తల యొక్క సిద్ధాంతం గురించి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. క్రీస్తు సిద్ధాంతం గురించి, వధువు సిద్ధాంతం గురించి ప్రభా ఇగో యేసయ్యానికి స్తోత్రం. అపోస్తుల యొక్క సిద్ధాంతం గురించి ప్రభా ఇగో ప్రభా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ప్రభా ఇగో సిద్ధాంతం గురించి మాతో ఉంచి ఉంటున్నాం, నీకు స్తోత్రాలు. అవును ప్రభా ఇక మనుషుల సిద్ధాంతం గురించి ప్రభా ఇక ప్రభా నీకు నికోలైతుల యొక్క సిద్ధాంతం గురించి ప్రభా, ప్రవక్తల యొక్క ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా దేవా క్రీస్తు ప్రభా అవన్నిటి నుంచి మమ్మల్ని చూసే భాగ్యం దయచేసి ఉంటున్నాం ప్రభా. మేము పాలు తాగినటువంటి సమయంలో ప్రభా దేవానికి స్తుతి వందనాలు ప్రభా. క్రీస్తు సిద్ధాంతంలో ఉండి ఉంటుండగా ప్రభా తిరిగి దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. పాలు విడిచినటువంటి సమయంలో ప్రభా దేవానికి స్తుతి వందనాలు ప్రభా. దేవానికి రాజానికి స్తోత్రాలు. మమ్మల్ని కాచి కాపాడినటువంటి దేవుడిగా ఉండి ఉంటున్నాం ప్రభా. ఇక ఇంకా అనేకమైనటువంటి ప్రభా గొప్ప వాటి అందులో ప్రభా ఇక దేవానికి స్తోత్రాలు పొందుకునేటువంటి సమయంలో ప్రభా వధువు సిద్ధాంతంలో మమ్మల్ని ఉంచినటువంటి దేవానికి స్తోత్రాలు. ఇంకా మేము ప్రభా బలపడేటువంటి భాగ్యం దయచేయమంటారు. పాలు విడిచినటువంటి సమయంలో ప్రభా ఇక దేవ అపోస్తుల యొక్క ప్రభా సిద్ధాంతం నుంచి ప్రభా మమ్మల్ని విడిపించినటువంటి దేవుడు ప్రభానికి స్తోత్రాలు. పాలు విడిచేటువంటి స్థాయిలో ప్రభా అపోస్తుల యొక్క సిద్ధాంతాన్ని మా ముందు ఇచ్చినటువంటి దేవుడు ప్రభా ఇక గొప్ప వాటి అందుకు ప్రభా ఇంకా వాటిని పొందుకునేటువంటి సమయంలో ప్రభా ఇక వధువు సిద్ధాంతంలో మమ్మల్ని ముందుకు కొనసాగింపు చేసినందుకు దేవానికి స్తోత్రాలు. తిరిగి ప్రభా మేము పసిపిల్లలలో పాలు తాగేటువంటి సమయం కాదని ప్రభా ఇక గొప్ప వాటిని పొందుకునేటువంటి సమయంలో మేము ఉంటుండగా ప్రభా ఇక ప్రభా పసిబాలమైనటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు ప్రభా అయినను ప్రభా గొప్ప వాటిని పొందుకునేటువంటి ధన్యతను భాగ్యమును మాకు ఇచ్చి ఉంటున్నాం ప్రభా. అందుకని నీకు ఏమి ఇచ్చి కూడా నిర్ణయంలో తీర్చలేము కనుక ప్రభా స్తోత్రాలు ప్రభా. వీటిని గ్రహించేటువంటి శక్తిని బలాన్ని ఇంకా మాకు అనుగ్రహించినట్లు ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా మేము మళ్ళా మూలపాఠంలో తట్టు తిరగకుండా ప్రభా వధువు యొక్క సిద్ధాంతంని ప్రభా ఇంకా పరిపూర్ణంగా ప్రభా గ్రహించి ప్రభా దాన్ని ప్రభా నీ ఎంతపాటు కావలసినటువంటి విశ్వాసంతో ప్రభా నీకు చేరుకునేంత మట్టుకు ప్రభా మమ్మల్ని మేము ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా నీ వర్తమానముల ద్వారా మమ్మల్ని మేము సిద్ధపరుచుకునేటువంటి ధన్యతను భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇంతవరకు ప్రభా అయినటువంటి కొద్ది మాటలను ప్రభా నాలో మాలో ఫలింపజేసి ప్రభా ఇంకా దేవానికి వందనములు స్తోత్రం. మమ్మల్ని దాంట్లో ప్రభా పరిపూర్ణంగా ఎదుగుదలను ప్రభా మాకు దయచేసి బలమైన ఆహారాన్ని తీసుకునేటువంటి వారమని మేము గుర్తెరిగే భాగ్యం మాకు ఇచ్చి ఉండగా ప్రభా ఇక తిరిగి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇక పాలదశలోకి మేము వెళ్ళకుండా ప్రభా బలమైనటువంటి ఆ యొక్క మాంసాహారాన్ని పొందుకునేటువంటి వారమని ప్రభా పక్షిరాజు యొక్క వర్తమానంలో మేము ఉంటుండగా ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు. అది మాంసాహారం ఇంటున్న ప్రభా అదే మేము భుజించవలసినటువంటి సమయం అని మాకు గుర్తు చేస్తుంటుండగా ప్రభా దాన్ని అధికంగా పొందుకొని శక్తిమంతులు మగినట్లు నీ కృపను కనికరమును మాయడగా చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇలాంటి కొద్ది మాటలను నాలో మాలో ఫలింపజేసి ప్రభా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపూర్ణ విత్తబడినటువంటి ఈ మాటలు ఖచ్చితమైనటువంటి ఫలాలను ఇచ్చులాగున నీ శక్తి చేత ఈ కార్యాన్ని జరిగింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా ప్రభువా మేము మాట్లాడే మాటల్లో ప్రభువా నీ ఆత్మశక్తి చేకూర్చబడి జత చేయబడినప్పుడే ఇది మనుష్యులలో కార్యాన్ని చేస్తుంది కనుక ప్రభువా నువ్వు ఎంతో ప్రేమించే దేవుడవయ్యా. నువ్వు ఎవరిని తృణీకరించడానికి ఇష్టపడవు నాయనా. నువ్వు ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిలిస్తే దేవుడవయ్యా. నువ్వు పిలుచుచుండగా ఈ ప్రియమైన ప్రజలు నీకు లోబడి నేను వెంబడించలాగా వీరిని దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను నాయనా. ఎవరిని మేము ఖండించాలనో ఎవరిని మేము దుఃఖపరచాలనో ఎవరిని మేము గేలి చేయాలనో కాదు, కానీ ఈ వర్తమాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి కొన్ని నమ్మకాలను కొన్ని విశ్వాసాలను కొన్ని ప్రభావ సిద్ధాంతాలను మార్చాలనేటువంటి రీతుల్లో ఏదైతే మీరు నాకు అనుగ్రహించి ఉన్నారో దాన్ని ప్రతి ఒక్కరూ నీ శక్తి చేత గ్రహించేటువంటి కృపను వారికి అనుగ్రహించండి. జరగనైన కార్యక్రమాలు కూడా మీరే తోడుగా ఉండమని ఈ ప్రియమైన ప్రజలందరికీ కూడా ప్రభా గ్రహింపు శక్తి చేత సిద్ధాంతములను గ్రహించగలిగేటువంటి జ్ఞానం వీరికి దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.